For Bindas Entertainment, subscribe to What the Fun. Okay, Macha. Action. హలో మచ్చా, ఈరోజు మన టాపిక్ చాలా క్రేజీగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని డేస్లోకి పిన్న పెట్టేస్తూ వచ్చేసిన ఈ లివింగ్ రిలేషన్షిప్స్, సింగిలేషన్షిప్స్, సిచ్యువేషన్షిప్స్ అన్నీ అప్పుడే హోల్డ్ అయిపోయాయి. మార్కెట్లోకి ఒక కొత్త రిలేషన్షిప్ వచ్చింది. దాని పేరేంటో మీకు తెలుసా? బ్రెడ్ క్రమింగ్. వాట్? బ్రెడ్ క్రమింగా? మై డియర్ యూత్, ఇదేదో చూడడానికి శాండ్విచ్ మసాజ్లా ఉంది కదా అని టెంప్ట్ అయిపోకండి. బ్రెడ్ క్రమింగ్ అంటే ఏంటో తెలుసా? ఒక అమ్మాయో లేదా అబ్బాయో నువ్వు వాళ్ళ కోసం గింజుకునేలా చేయడం. దీనికోసం కావాలంటే వాళ్ళ గురించి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం నీకు ఇస్తారు. ఎక్కడ లేని ప్రేమ అంతా నీ పైన చూపిస్తారు. వాళ్ళే ఫస్ట్ ఫ్లర్ట్ చేస్తారు, వాళ్ళే టీస్ చేస్తారు, అసలు వాళ్ళ టైం మొత్తం నీ పైన వేస్ట్ చేస్తారు. ఇదంతా చూసి సరిగ్గా వాళ్ళతో సీరియస్గా కమిట్ అవుదామని నువ్వు అనుకునేసరికి ఇదంతా ఒత్తుతూనే జుజుబి అంటూ గాయమైపోతారు. తెలుసా? అంటే ఏంటి అర్థం కాలేదా? ఓకే, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళే గోగుతారు, కానీ ఎలాంటి సీరియస్ కమిట్మెంట్స్ ఉండవు. ముద్దిస్తా అంటూ ముద్దుగా ఫ్లర్ట్ చేస్తారు, కానీ ముద్దు కాదు కదా, వాళ్ళ మొహం కూడా మీకు చూపించరు. అసలు మీ పైన చాలా ఇంట్రెస్ట్, చాలా కేర్ ఉందని చెప్తారు, కానీ ఇదంతా ఇల్యూషన్, మాయా. ఒక్క స్టేట్మెంట్లో చెప్పాలంటే ఉరకలెత్తే యవ్వనానికి రగులుతుంది మొగలిపోదా అంటూ టెంప్ట్ చేసి బట్టలు ఇప్పించేసి నడి రోడ్డు పైన నిలబెట్టేస్తారు. పాపం, దీనివల్ల ఎక్కువ డేంజర్ అబ్బాయిలకే ఉంది. సో మై డియర్ అమ్మాయిలు అండ్ అబ్బాయిలు, ఇలాంటి టాక్సిక్ రిలేషన్స్ చాలా డేంజరస్గా ఉన్నాయి. సో జర జాగ్రత్త మచాస్. బాయ్ బాయ్. ఫీల్ ఎలా ఉందే? వీడియో బాగుందా? ఫీల్ బాగుంది, కానీ కాన్సెప్టే కొంచెం భయానకంగా ఉంది. ట్రెండ్ అయిపోతాను చూడు కదా. మంచి ఎఫెక్ట్స్ యాడ్ చేసేసి వీడియో రెడీ చేసేసి రిలీజ్ చేసేద్దాం. ఈరోజు కంటెంట్ ఎలాగో అయిపోయింది కాబట్టి నేను అలా జాయిన్కి వెళ్ళేసి వచ్చేస్తా. ఓకే, బాయ్. ఫస్ట్ చూడడానికి అమ్మాయిలు పాజిటివిటీకి బ్రాండ్ అంబాసిడర్లానే కనిపిస్తారు. వాళ్ళు అలా కనిపించారు కదా అని కనెక్ట్ అయ్యామనుకో, తర్వాత మన పుంగి బజాయిస్తారు. వద్దు, లైఫ్లో ఒక్కసారి సంకనాకాలి. ఈ నిజాలు నాకితే బాగోదు. పోయి పని చూసుకుందాం. ఏంటి మొహంలో టెన్షను, చేతిలో కవరు, ఎవరు ఏదో తేడాగానే ఉంది. వీటి టెన్షన్ చూస్తుంటే ఖచ్చితంగా అమ్మాయి కోసమే. పాపం, పూర్ ఫీల్. ఈ ప్రపంచాన్ని మనం కాపాడలేం. అది వస్తుందిరా. ఈ అమ్మ ఫోన్ ఎత్తదు. ఎక్కడుంది ఇది? ఈసారన్నా వస్తుందో రాదా? చా, ఇలాంటి అమాయకులను చూస్తుంటే నా హృదయం ఎందుకో ఊరుకోదు. నువ్వు రియాక్ట్ అవ్వకే. లిఫ్ట్ చేసి వస్తాను రానా అన్న చెప్పవే. సాటి మగాడు
చూస్తూ చూస్తూ ఏం వదిలేస్తాం, పోయి మాట్లాడదామా? సరే పోయి మాట్లాడదాం. ఏంటమ్మా లవర్ వస్తాను హ్యాండ్ ఇచ్చిందా? అవును బ్రో, ఇవాళ మా 3rd యానివర్సరీ. ఇప్పటికే 2-3 టైమ్స్ పోస్ట్పోన్ చేసింది భయ్యా. ఇప్పటికీ చూస్తున్నాను, ఇంకా రాలేదు. 3rd యానివర్సరీ నీ పిల్ల. సర్లే, ఇప్పుడు నేను చెప్పేది నీకు హార్డ్గా అనిపించవచ్చు, కానీ అదే ఫ్యాక్ట్. మనం ప్రేమించిన వాళ్ళ దగ్గర నుంచి మీటింగ్స్ తగ్గిపోతున్నాయన్నా, గంటల కొద్ది నడిచే కన్వర్సేషన్స్ సెకండ్స్కి పడిపోతున్నాయన్నా, నాన్ స్టాప్ చాటింగ్స్ కాస్త అన్సీన్ మెసేజెస్ అవుతున్నాయన్నా, ఫస్ట్ కాల్కి ఎత్తేసే కాల్స్ కాస్త మిస్డ్ కాల్స్గా మిగిలిపోతున్నాయన్నా, అక్కడ మన అవసరం తీరిపోయిందని అర్థం. వాళ్ళ ప్రయారిటీస్ మారిపోయాయి అని అర్థం. నేను చెప్పేది అర్థం చేసుకొని ఇప్పుడే మూవ్ ఆన్ అయిపో. లేదనుకో లైఫ్ రిపేర్ చేసుకోలేని స్టేజ్కి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత దేవుడు కూడా కాపాడలేడు. తనే నా లైఫ్ అనుకున్నాను బ్రో. తను వస్తుంది, నేను వెయిట్ చేస్తాను. నువ్వు రియలైజ్ అవ్వలేకపోతున్న విషయం ఏంటంటే తను రాదని నీకు కూడా తెలుసు. ఆ నిజాన్ని నువ్వు తీసుకోలేక ఇంకా వెయిట్ చేస్తున్నావు. ఆ వెయిటింగ్లో నిన్ను నువ్వు కోల్పోతున్నావు. లేదు బ్రో, తనే నేనన్నప్పుడు కోల్పోవడం అనే ఛాన్సే లేదు. తను ఖచ్చితంగా వస్తుందని నమ్మకం నాకుంది. ఇదేరా మన అబ్బాయిల ప్రాబ్లం. మనం అది నమ్మకం అనుకుంటాం, కానీ అది ఎడిక్షన్ రా, ఎడిక్షన్. చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మన కోసం ఎన్నెన్నో చేసి ఉంటారు. వాళ్ళకి ఎడిక్ట్ అవ్వం. ఎవరితో దిక్కుమాలిన దాన్ని చూసి దాన్ని ప్రేమించి దానికి ఎడిక్ట్ అవుతాం. ఎడిక్ట్ అయ్యి ఎక్కడితో ఊరుకుంటామా? మన హార్ట్ తీసుకెళ్ళి దాని చేతిలో పెడతాం. అదేం చేస్తుంది? దాని అవసరం తీరిపోయాక ఆ హార్ట్ని తీసుకెళ్ళి మూసి నదిలో విసిరేసి వెళ్ళిపోద్ది. మనం మాత్రం అక్కడే ఆగిపోతాం. సో ఎడిక్ట్ అవ్వకండి రా బాబు. మన డేని మన మూడ్ని డిసైడ్ చేసేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మెసేజెస్, కాల్స్, వాళ్ళు మనకిచ్చే ప్రెజెన్సేరా. అవి కాస్త దుబ్బాక వాటిని మిస్ అవుతూ లైఫ్లో ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోద్దురా. సో నేను చెప్పేది ఏంటంటే కాఫీ, సిగరెట్, ఆల్కహాల్ వీటిలో దేనికి ఎడిక్ట్ అయినా వాటి నుంచి ఈజీగా రికవరీ అవ్వచ్చు. కానీ ఒక అమ్మాయి ప్రేమకి ఎడిక్ట్ అయ్యావా ఇంకా ఏం చేసినా రికవరీ అవ్వలేవురా, సంకనాకిపోవడం తప్ప. ఏ రిలేషన్లో అయినా మన సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. అదే మిస్ అవుతున్నావంటే అక్కడ నువ్వు లేనట్టే. నువ్వే లేని చోట నీ ప్రేమేముంటుంది? ఇదిగో నా మాట విను, పిచ్చోళ్ళ ఇంకా వెయిట్ చేయి, మాకు దుబ్బేసే ఎలుగురు. హలో మిస్టర్ డిప్రెషన్ ఆర్ లవ్ ఫెయిల్యూర్. పాపం పిల్లాడు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అమ్మాయి చే వదలకూడదు అనుకుంటే నువ్వేంటి వదిలేసి చేతులు కడిగేసుకోమని సోచ్ సలహాలు ఇస్తున్నావు? ఇలాంటివన్నీ నమ్మావనుకో లైఫ్లో బొచ్చు కూడా మిగలదు. అది కూడా అమ్మాయే, అస్సలు నమ్మకు. కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా వదిలేస్తేనే రియాలిటీ అంటూ తెలుస్తుంది. అది నీదైతే ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తుంది. మచ్చ నీ బొందలే, వీడెవడో ప్రేమంటే పీకలు కోసేసే వాడిలో ఉన్నాడు. వీడి మాటలన్నీ లైట్ తీసుకో. నీ గర్ల్ ఫ్రెండ్ కోసం నువ్వు వెయిట్ చేయి. కావాలంటే కలిసాక తనే నువ్వు డైరెక్ట్గా అడుగు, నీ ప్రేమ తనే కావాలా వద్దా అని. అప్పుడు డిసైడ్ అవ్వు. అంతేకాని ఇలా ఎవడు పడితే వాడు ఏది పడతాడు చెప్తే అది విని ఫిక్స్ అయిపోకు. ఫస్ట్ అయితే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళు 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 వెళ్ళు. డూడ్ కాస్త చిల్లావు. మేబీ యూ హ్యావ్ ఎ వర్స్ పాస్ట్, but it's okay. Just delete that old version out of your brain and heart because it's already expired, macha. వాడ్కా Dude, మార్నింగ్ వోడ్కా ఇస్తే తప్ప నీకు మాటలు రావట్లేదు, అడుగులు పడట్లేదంటే గట్టిగానే దెబ్బతిన్నావు. హే ఆగు, అలా పంపేస్తున్నావేంటి? ఇక్కడ కావాలన్నా దొరకదు, కష్టపడి తెచ్చా. పిల్ల వల్ల హార్ట్ ఎలాగో పాడైపోయింది. తాగి లివర్ కూడా పాడు చేసుకుంటున్నావు. నువ్వు ఈ చాక్లెట్ తీసుకో, నీ హార్ట్కి మంచిది. అప్పుడన్నా హార్ట్ రికవర్ అయ్యి ఇలాంటి ఫ్రస్ట్రేటెడ్ సలహాలు ఇవ్వడం మానేస్తాం. ప్రపంచంలో అన్ని నెగిటివే కాదు, పాజిటివ్ కూడా ఉంటుంది. సో చిల్ మచ్చా, బాయ్. పిచ్చోళ్ళందరూ నాకే తగులుతారంట. వాట్కా బొక్క పోనీలే, చాక్లెట్ అయినా వచ్చింది. నాకు తగిలే ఒక్కరితో సరిగా ఉండదేమో. ఏం కష్టం వచ్చిందని అలా తాగేస్తున్నావు? కష్టం కాదు, కోపం. ఇప్పుడు ఆ మేనేజర్ గారికి ఈ అమృత వాల్యూ తెలుస్తుంది. ఇన్ని రోజులు తెలియదు, ఇప్పుడు అలా తెలుస్తుంది. ఎందుకంటే నేను జాబ్ మానేశానుగా. యా, జాబ్ మానేసావా? నీ అంకమ్మా, రేపటి నుంచి మన మెయింటెనెన్స్ ఎలా?
సినిమాలు షికార్లు రోజుకు 2 పెగ్గులు అలా. అయినా నీకు అంత కోపం వస్తే ఇంటికి వచ్చి నా మీద అరిచి ఫ్రస్ట్రేషన్ తీర్చుకో. అంతేగాని ఇలా మేనేజర్ మీద అరిస్తే మన సుఖాలన్నీ కొలాప్స్ అయిపోతాయి. మళ్ళీ జాబ్ మానేసి వచ్చి నా వాల్యూ తెలుస్తుందని స్టేట్మెంట్లో ఒకటి. నువ్వు కాకపోతే ఇంకో లెంగడు వస్తాడు ఆ ప్లేస్లోకి. వాడికి ఏం పోయిద్ది? అందుకే నా ఐడి నుంచి ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి వాడి లాగిన్ నుంచి ప్రాజెక్ట్ కొలాప్స్ చేసేసా. ఇప్పుడు వాడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్రాజెక్ట్ చేసుకోవాలి. ఎదవా. రోజు వీడియోలో నీతులు చెప్పే నీలో ఎంత శాడిజం ఉందా? ప్రతి మనిషిలో ఒక రాక్షసుడు ఉంటాడే. వాడు బయటికి రానంత వరకు ఓకే. వన్స్ వాడు లేచాడా ఇమోషన్స్ ఉండవు, రూల్స్ ఉండవు, తొక్కి పడేయడమే. జై బాలయ్య. Cheers. ఇప్పుడు మన పొజిషన్ ఏంటి? నో జాబ్, నో పైసా. ఇక నుంచి ఎస్ బాస్, నో బాస్ అంటూ దండాలు పెట్టే జాబ్స్ మనకొద్దు. అలాంటి జాబ్స్ అన్నిటిని తొక్కేసుకుంటూ మనమే ఒక ఎంపైర్ క్రియేట్ చేద్దాం. రేపొద్దున రెంట్కి వస్తాడు. డబ్బులు ఉన్నాయా? అందరూ గ్రేట్ పీపుల్ని ఇలానే రెంట్లు, రిజర్వేషన్లు అంటూ బయటికి తోసేశారు. కానీ వాళ్ళు చరిత్ర సృష్టించారు. ఈ అమృత కూడా అంతే. ఎక్కిందే నీకు. వాళ్ళకంటే టాలెంట్ ఉంది, మనకే ఉంది. హే, నేనెవరిని? ఎవరు మేడం? కుంతల రాజ్యానికి దేవసేన మహారాణి గారా? నో, నేను సంఘ సంస్కర్తని. ఏంటే మూదులు మాట్లాడుతున్నావు? ఇన్ 1970 మై తాత ఓ సంఘ సంస్కర్త. ఇన్ 1990 మై ఫాదర్. తితుడు సేమ్ థింగ్, కానీ దానివల్ల ఉన్నదంతా ఊడ్చేశారు. రిజల్ట్ హమ్ బికార్ హే. బట్ అయినా ఇన్ 2020 సేమ్ జీన్స్. ఒకసారి మీ తాతగారి పేరు సెలవిస్తారా? మన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? బాల్ గంగాధర్ తిలక్ అనాథాశ్రమం. సో మన తాత ఎవరు? బాల్ గంగాధర్ తిలక్. అయినా ఇక్కడ టాపిక్ తాత గురించి కాదు. మన పెద్దలు ఏం చెప్పారు? ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలి. మై డియర్ సంఘ సంస్కర్త, మా సామాన్యులకు అర్థమయ్యేలా కాస్త సెలవిస్తారా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? రోజు పొద్దున్నే ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాం. కానీ ఇవేవి కుర్చీని మడత పెడతా లాంటి గుంపులో గోవింద వీడియోస్ కావు. మన వీడియోస్లో ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్, ఒక కన్సోలేషన్, ఒక కన్సర్న్, ఒక అవేర్నెస్ ఉంది. అందుకే మన వీడియోస్కి ఫ్యాన్స్ ఎక్కువ. సో ఇన్నాళ్ళు సరదాగా చేసింది ఇప్పుడు పైసల కోసం చేద్దాం. జస్ట్ ఇమాజిన్, మన వీడియోస్ వల్ల మోటివేట్ అయిన నా బిడ్డలు అలా ప్రపంచంలో 4 దిక్కులు వెళ్ళి ప్రకాశిస్తుంటే అబ్బా ఆ కిక్ ఆలోచించవే. పాపా, ఈ సోషల్ మీడియాలో టైం పాస్కి వీడియోలు చూసారంటే ఓకే, పైసలు అంటేనే ఫాలోవర్స్ జీరోస్ అయిపోతారు. యూ ఫస్ట్ బెంచర్, యూ నో ఓన్లీ బ్లాక్ బోర్డ్, బ్యాక్ బెంచర్ హియర్. ఐ నో ద వర్డ్ పర్ల్స్ డా. ఓకే మై డియర్, ఈ ఫస్ట్ బెంచర్కి అర్థమయ్యేలాగా ఈ బ్యాక్ బెంచర్ సెలవిస్తారా? పెట్టిన పోస్ట్కి వచ్చే కమెంట్స్ మీద బతికే జీవితాలే నేటి తరానివి. సో ఈ సోషల్ డ్యామేజ్ జాంబీస్ అన్ని కాస్త మోటివేట్ ఇచ్చి ఓదార్చే చేతుల కోసం పిచ్చిగా వెయిట్ చేస్తున్నాయి. ఆ చేతులు మనవే. ఈ తొక్కలో సర్వేలు కాదు, మనకు బిజినెస్ ఎలానో అది చెప్పు. దేవుడు సృష్టించిన ఒకే ఒక అద్భుతం ఏంటో తెలుసా? స్త్రీ. మనం దేన్నైనా సృష్టించగలం, దేన్నైనా నాశనం చేయగలం. నిజమే కదా. ఒక అబ్బాయిని ప్రేమించి మనం గట్టిగా మోసం చేశాక ఆ అబ్బాయి మళ్ళీ వేరే అమ్మాయి ఓదార్పై కోరుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. సో ఒక అమ్మాయి మోటివేట్ చేస్తుంది, కన్సర్న్ చేస్తుందంటే అవసరం లేని వాడు కూడా వచ్చి చూస్తాడు. బట్ అలా అని మనం నీతి నిజాయితీగా ఉంటామని, ఎవరిని మోసం చేయమని మన బాలయ్య బ్రాండ్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాం. ఓకే డన్. తీయవే కెమెరా. మన బిజినెస్ ఫస్ట్ మాడ్యూల్ని మార్కెట్లోకి రిలీజ్ చేద్దాం. అమృత విలాస్ లాగా అమృత సేవాస్ మన కంపెనీ పేరు. సరే, చియర్స్. ఈ కెమెరా. లోపల యాక్షన్.
డే ఎవట్రా నువ్వు? వచ్చావా? మర్చిపోయావా? మిస్టర్ డిప్రెషన్ అని టైటిల్ కూడా ఇచ్చావు కదా. మిస్టర్ డిప్రెషన్? ఓ నువ్వా? నేనే. అయినా ఏదో జాగింగ్ స్పాట్లో క్లాస్ పెడితే ఫాలో అవుతూ ఇంటి వరకు వచ్చేయాలా? ఫాలో అయ్యేంత ఫిగర్ అయితే కాదులే కానీ. మరి ఎందుకు వచ్చావు? అయినా నా ఫ్లాట్ డీటెయిల్స్ నీకెలా తెలుసు? రాత్రి మీ అమృత సేవ అనౌన్స్మెంట్ వీడియో చూసా. ఇప్పుడు వస్తుంది. పొద్దున్న ఎవడ హ్యా అమృత రాగానే ఎలా? హాయ్. ఏంటి చందు గారు పొద్దున్నే? శ్రీ, ఎన్నిసార్లు చెప్పాను జస్ట్ చందు అని పిలవమని. సరే చందు చెప్పండి ఏమైంది? అమృత నిద్రలేచిందా? అంటే ఐ నీడ్ ఓదార్పు. అంటే అమృత బిజీగా ఉంటే ఈ స్వీట్ సీడ్ అని ఓదార్చిన నాకు. ఏం మాట్లాడుతున్నావు? హ్యాంగ్ ఓవరా? అది కాదు నేను అన్నమాట. ఒసే మీకేమైనా బుర్ర తవ్విందా? ఏది పెడితే అది పెడతారు. ముందు ఇన్స్టాలో వీడియో డిలీట్ చేయండి. నువ్వు ఆగు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. చందు గారు మీరు మళ్ళీ రండి. లెగ్స్ చూడు సార్. ఇది ఎవడు పెట్టట్లేదని మన కింద మనమే పెట్టుకున్నాం మంట. లెగ్స్ చూడు. ఏంటి తగలెట్టు. యాక్షన్. హాయ్ మచ్చా. క్వాలిటీ లేని రిలేషన్షిప్స్తో, స్టాండర్డ్స్ లేని గర్ల్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్తో, అసలు ఒక్కసారి కూడా రైట్ స్వైప్ కానీ డేటింగ్ యాప్స్తో విసిగిపోయారా? నో వరీస్, అమృత సేవాస్ ఇస్ హియర్. మీ రిలేషన్షిప్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మిమ్మల్ని మోటివేట్ చేసి ఓదార్చి ఒక సొల్యూషన్ మేము మీకు ఇస్తాం. అలాగే లైఫ్లో ఒక్కసారైనా అమ్మాయితో కాఫీకి వెళ్ళాలి, సినిమా చూడాలి, డేట్స్కి వెళ్ళాలి, లాంగ్ డ్రైవ్, హైకింగ్, టెంపరీ గర్ల్ ఫ్రెండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలాంటి తీరని డ్రీమ్స్ వల్ల మీరు ఎవరైనా డిప్రెస్ అవుతుంటే డోంట్ వరీ, ఈ మేడం మీద అమ్మాయితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఏ సర్వీస్కి ఎంత అమౌంట్ అనేది కింద డిస్క్రిప్షన్లో మేము మెన్షన్ చేసి చూడండి, అప్రోచ్ కండి. కింద నేను ఒక క్లూ ఇస్తున్నా. ఈ మేడం మీద అమ్మాయిని ఎవడన్నా డైరెక్ట్గా అప్రోచ్ అయితే మీకు లైఫ్ టైం సెటిల్మెంట్ మజా. బాయ్. తాగేసిన తర్వాత చేసామా? ముందు పోస్ట్ మనమేం తప్పు చేయలేదు. నచ్చినోడు ప్రపోజల్ పెడతాడు, మనకు నచ్చితే చేద్దాం, లేదంటే లేదు. ఐడియా బాగానే ఉంది, బట్ అది జనాల్లోకి ఎలా రీచ్ అవుతుందో తెలియాలంటే కాసేపు వెయిట్ చేయాలి. చేద్దాం. చూడు, తెలిసిన వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. కట్ చేస్తా. బొక్కలే, కట్ చేసి. ఎత్తద్దే, కట్ చేసి. హలో అమృత, మరేమో నీతో కలిసి కార్నర్ సీట్లో కూర్చొని గీతాంజలి రిలీజ్ చూడాలని ఉంది. కావాలంటే ఇంకో 5K ఎక్స్ట్రా ఇస్తా. నాగార్జున ముద్దు పెట్టుకున్నప్పుడల్లా నేను నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా? రే ఎదవా, మూతి పళ్ళు రాలుతాయి, పెట్టురా ఫోన్. రాత్రి మీ అమృత సేవాస్ అనౌన్స్మెంట్ వీడియోలో నువ్వే క్లూ ఇచ్చావుగా, క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అని. అందులో ఏం క్లూ ఇచ్చావు? మేడం మీద అమ్మాయి. వాటిని నెంబర్స్ కింద డీకోడ్ చేస్తే నీ లొకేషన్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కోడ్స్ వచ్చాయి. ఆ లాస్ట్ 5 డిజిట్స్ నీ ప్లాట్ నెంబర్ అండ్ ఫ్లాట్ నెంబర్. ఎప్పుడు మత్తులో ఉండేదానికి ఎన్ని జరిగితే ఎట్లా? సేమ్ హియర్, నాది కూడా సేమ్ డౌట్. అంత మత్తులో కూడా టఫ్ క్లూనే ఇచ్చావు. ఎవడు? ఏ ఊరి నుంచి వచ్చారా? డైరెక్ట్ చెట్టు నోట్లో పడేసుకున్నావు. నువ్వు కాస్త ఆగు పాప, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. నాకు మీ ప్రైస్ డ్రాప్ ఆఫర్స్ ఏం అవసరం లేదు.
నేనే మీకు లైఫ్ టైం సెటిల్మెంట్ ఆఫర్ ఇస్తా. మంత్లీ 2 lakhs ఇస్తా. దానికి నేను కొద్ది రోజులు మీతోనే ఉంటా. నన్ను భరించాలి. ఏమంటారు? భరించడం అంటే గాయం గట్టిగా తగిలితేనే విజయం పెద్దగా ఉంటుందంటారు. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నా దగ్గర సక్సెస్ లేదని గట్టిగా గాయం చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు సక్సెస్ ఉంది, కానీ తనే లేదు. తను నా నరనరాల్లోకి ఎక్కేసిన వ్యసనం ఎంత కాదనుకున్నా తీయలేకపోతున్నాను. అందుకే కొద్ది రోజులు తనే నువ్వు అనుకుంటాను. నా బాధ కోపం అన్నీ షేర్ చేసుకుంటాను. నీ సంఘసేవతో నన్ను నాకు ఇవ్వగలవా? ఒక 3 months ట్రై చేద్దాం. సెట్ అవ్వకపోతే నేనే వెళ్ళిపోతాను. సెట్ అయితే నన్ను మీ అమృత సేవస్ ప్రొడక్ట్ లాగా నన్ను బయట మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. అవును, బాధ కోపం షేరింగ్ అన్నావు, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి మరి? అది గుర్తొచ్చే ఇన్సిడెంట్ని బట్టి ఉంటుంది. కోపం వచ్చిందనుకో బాగా అరుస్తాను, అప్పుడప్పుడు కొట్టొచ్చేమో. బాధ అనిపిస్తే ఒళ్ళో పడుకుంటాను. ఏమైనా స్వీట్ మెమరీస్ గుర్తొస్తే ముద్దు కూడా పెట్టుకోవచ్చేమో. ఆహా, అంటే మూడొస్తే అమ్మాయి లోపలికి తీసుకెళ్ళిపోతావా? అవన్నీ నడవగానే దొబ్బ ఎక్కడి నుంచి రా చెప్తారా? ఏమో వాళ్ళ బిజినెస్ సీక్రెట్స్ ఏమో. ఏంటి లాకొచ్చు? కొంప తీసినలో సంఘసేవ పొంగి వాడికి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నావా? హానా, వాడిని చూసావా? యానిమల్లా ఉన్నాడు. రేపు లోపలే కట్టేసి మన మీద ఒక సైగో సినిమా చేసినా చేస్తాడు. అబ్బాయిలు తనని తాను తిరిగి పొందాలనుకున్నప్పుడేనే వేరే వాళ్ళ సహాయం అడుగుతారు. అయినా నన్ను వాడు కలిసింది ఒకేసారైనా వాడికి నా మాటలు నచ్చాయో నా మైండ్ సెట్ నచ్చిందో. నా వల్ల తనని తాను తిరిగి పొందుతాడని నమ్మి ఇంత దూరం వచ్చాడు. కాదనిలేనే. అలా కాదే, ఒకసారి నా మాట విను. నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. మహా అయితే ఏం చేస్తాడు? చంపేస్తాడు, అంతే కదా. అసలు మనం ఎవరికి పుట్టామో కూడా తెలియని ఇద్దరు అనాథులం. ఏదో ఆర్ఫనేజ్ వల్ల చదివి బయటపడ్డాం, కానీ లేదంటే మన బతుకులు ఏమై ఉండేవి? వాడి నమ్మకం నిజమైతే మన లైఫ్కి ఒక అర్థం ఉంటుంది. అయినా అసలు ఏ పరిచయం లేని ఇద్దరు మనుషులు ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో కలిశారంటే వాళ్ళ వల్ల వాళ్ళిద్దరి లైఫ్లో చేంజెస్ రావాలని దేవుడే వాళ్ళని కలుపుతాడంట. ఒకప్పుడు మనం కూడా అలానే కలిసాం కదా. చూద్దాం తనతో ఏం రాసి పెట్టిందో. పా, ఏం చేస్తుందో. నీ డీల్ మాకు ఓకే, నువ్వు లగేజ్ తెచ్చుకోవచ్చు. డబ్బులు ఎవరికొద్దు. ఇందులో 3 lakhs ఉన్నాయి. ఒక 2 lakhs మీ అడ్వాన్స్ కింద తీసుకోండి. మిగతా డబ్బులతో నాకేం కావాలి లిస్ట్ చెప్తా, అవి తీసుకొచ్చే. అప్పటి వరకు మీ వస్తువులే వాడుకుంటాను. అమ్ము, ఎల్లో కాఫీ పెట్టవా? కొంచెం హెడేక్గా ఉంది. అమ్ము? యాక్చువల్లీ తన పేరు అమ్ము. ఇప్పుడు తనే నువ్వు కాబట్టి నిన్ను కూడా అమ్ము అనే పిలుస్తాను. సైడ్ ఇస్తే నేను వెళ్తాను. ఇందులో ఏ రూమ్ ఏం కావాలో నేను చూసుకుంటా. బాబుకి పర్సనల్ సేవ నువ్వు చూసుకో. అవును, తను ఇచ్చిన అమౌంట్ ఉన్నాయా? చూసుకొని వస్తా. హే, వచ్చేసారా? మళ్ళీ రమ్మన్నావుగా, వచ్చేసా. ఐ నీడ్ ఓదార్. ఎవరు ఓదొస్తారు? ఎవరైనా పర్లేదు. ఏంటో ఓదార్చేది? ఒక్క నిమిషం ఇక్కడే వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తాం. నువ్వు రా, నువ్వు ముందు పద. ప్రాబ్లం, వెయిట్ చేస్తా. ఏంటి ఒసే తింగర్దానా, మనకి జాబ్స్ లేవు, సాలరీ లేదు, అసలు మనం రెంట్ పే చేయలేమే. వాడు మన కాన్సెప్ట్కి పడ్డాడే. ఓకే ఫైన్, జస్ట్ ట్రయల్ వేద్దాం. వాడి రిక్వైర్మెంట్ని బట్టి మనం రెంట్స్ ఇచ్చి నిజమే కదా? యా. మరి ఇంకే లేట్. వాడికి నేనెందుకు, నువ్వు చాలు. ఎలాగో వాడికి నువ్వంటే కాస్త అది కదా. నేను అంత రిస్క్ చేయలేనే. నన్ను వదిలేవి ప్లీజే, నన్ను వదిలేవి. అవుతుంది. నువ్వు ఎవరివి? ఎవరో శ్రీ, బాలయ్య బాబు ఫ్యాన్. వన్స్ యూ స్టెప్ ఇన్, ఎవడైనా కుక్క పిల్లల అలా అలా సరెండర్ అవ్వాల్సిందే.
జై బాలయ్య. జై జై బాలయ్య. పో సెట్. ఇప్పుడు చెప్పండి మీ డిప్రెషన్ దేని గురించి చందు గారు? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇక్కడ పడుకొని చెప్పచ్చా? ప్లీజ్ ఒప్పుకో. దా 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 ఇప్పుడు అడుక్కో. ఇప్పుడు చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం? నా ప్రాబ్లం పెళ్ళి కోసమే నా ప్రాబ్లం. పెళ్ళా? పెళ్ళంటే చాలా పెద్ద మ్యాటర్. మీకు ఈజీగా ఒక డజన్ సెషన్స్ అని అవసరం పడతాయి. అన్ని సెషన్స్ అంటే ఒక 6 months రెంట్ మీరు త్యాగం చేయాలి. మీకు ఓకేనా? ఇప్పటి వరకు పెళ్లి కోసం వ్రతాలు పూజలు, చివరికి ఈ మధ్య చేతబడులు కూడా ట్రై చేశారు. ఏం వర్కౌట్ అవ్వలేదు. దాంతో పోల్చుకుంటే 6 months రెంట్ ఒక లెక్క చెప్పు. నాకు డీల్ ఓకే. అయితే మీకు ఓకేనా? సరే, మీరు ఈవినింగ్ వచ్చేటప్పుడు 6 months రెంట్ పైన అగ్రిమెంట్ తీసుకొస్తారనుకోండి, మన సెషన్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళే అవ్వాలా? ఇవాళే. ఓకే ఓకే, గుడ్ బాయ్. ఇలామా? ఓకే, బాయ్. తీసుకొస్తా. ఫస్ట్ క్లయింట్తో ఇంత వర్కౌట్ అయిందంటే ఏ సాడిస్ట్ గారు తగలకుండా ఉంటే 2 monthsలో ఈ బిల్డింగ్ వే కొనేస్తాం మేము. సూపర్ రా. కత్తి లాంటి గర్ల్ ఫ్రెండ్ ఇలా కిచెన్లో కాఫీ పెడుతుంటే వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టేసుకొని రొమాన్స్ చేయకుండా ఇంకా అలా దూరం నుంచి నిలబడి చూస్తున్నావేంట్రా? నీకు బొత్తిగా రొమాన్స్ సెన్స్ లేదబ్బాయి. ఏ నువ్వా? ఆయన ఏంటి తోస్తున్నావు? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. అందుకే డబ్బులు ఇస్తున్నాను. ఇంకోసారి రిపీట్ అయింది అనుకో, కొట్టినా కొడతాను. పోయి పని చూసుకో. వామ్మో, వీడు నిజంగానే సాడీసం చూపిస్తాడా ఏంటి? ఏంటి నువ్వేంటి ఇంకెక్కడే ఉన్నావు? అంటే మీకు విఐపి సర్వీస్ ఇవ్వాలి కదా, అందుకే మీకు బెడ్రూమ్ సాక్రిఫైస్ చేసి అది సోఫాలో, నేను నేల మీద పడుకోవడానికి సెట్ చేసుకుంటున్నాం. నువ్వు సోదాపు. నేను నిద్రపోవాలంటే నువ్వు నా పక్కనే పడుకోవాలి. దా. శ్రీ 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 నిద్ర వస్తుంది. సార్, అయ్యో సార్, అయ్యో సార్, సార్ అది చిన్నపిల్లి సార్, దానికి ఏం తెలియదు సార్. అయ్యో అయ్యా, అయ్యా వదిలేండి అయ్యా, చిన్నపిల్ల అయ్యా, ఏం తెలియదు అయ్యా. ఓయ్, నిద్రలో కూడా నువ్వు నాతో దూరంగా ఉండొద్దు. నీ చేయి కాలు నా మీద వేసి పడుకో. నాకు అలా నిద్ర రాదురా. అవన్నీ నాకు తెలీదు. అలా అయితేనే ఓకే, లేదా నైట్ అంతా నేను నిద్రపోనివ్వను. వద్దులే, దా పడుకో. వామ్మో, నైట్ అంతా వీడితోట. వీడేం చేస్తాడో ఏమో. హలో, ఏంటి ఇంకా ఎక్కడే ఉన్నావు? దా పడుకుందాం. సార్, మేము మీకోసం ఇంత రిస్క్ చేస్తుంటే మీరు ఇలా చేయడం తప్పు సార్. కోరితే ఎలా చేయటం? వాటికి కావాలంటే వేరే సర్వీసులు ఉన్నాయి. నాకు కాలు చేతులు వేసి పడుకుంటే నిద్ర వస్తుంది, లేదంటే నిద్ర పట్టదు. కాదన్నావు అనుకో, రాత్రంతా శాడిజం క్లాసులు చూపిస్తా. ప్లీజ్ వచ్చి పడుకో. ప్రశాంతంగా పడుకొని చాలా రోజులైంది. అంతే కదా? అంతేకాని నిద్రలో అడ్వాంటేజ్ ఏం తీసుకోవుగా? తీసుకుంటే తీసుకున్నా, లేదా పడుకుందాం. లోపల సౌండ్స్ వినబట్లేదేంటి? కొంప తీసి 2 లక్షలు తీసుకుని మాటిచ్చాం కదా అని కోఆపరేట్ చేస్తుందా? ఏం జరుగుతుంది లోపల? హలో, పడుకోకూడదు, పడుకోకూడదు. ఏం వినపట్లేదే? అయ్యయ్యో, ఏం చేసేస్తున్నారా లోపల? రాక్షసి, ఎందుకే నన్ను బతుకున్న శవాన్ని చేసావు?
అమ్మో ఇక్కడే ఉన్నావా? నాతోనే ఉన్నావా? ఎందుకే నవ్వటం నవ్వించడమే తెలిసి నాకు ఏడవటం నేర్పించి వెళ్ళిపోయావు. కలిసి బతకడం అలవాటు చేసి ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోయావు. అప్పటి నుంచి ఒంటరిగా బతకాలంటే నరాలు చిట్లిపోతున్నాయి. నిద్ర కూడా పట్టట్లేదు. అప్పటికి ప్రాస్టిట్యూట్స్ని బుక్ చేసుకొని కూడా ట్రై చేశా. వాళ్ళ దగ్గర శరీరం దొరుకుతుంది కానీ నీ ప్రేమ దొరకదు కదే. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, ఇంక నాతోనే ఉండిపో అమ్మో. మళ్ళీ వదిలేయద్దు ప్లీజ్ ప్లీజ్ అమ్మో. ప్రశాంతంగా పడుకొని ఎన్ని రోజులైందో. అమ్మో నీ ఒళ్ళో పడుకోవచ్చా? ఇప్పుడు అర్థమవుతుంది, నువ్వు మానసికంగా చనిపోవడం వల్లే మనిషిగా ఇలా హార్డ్గా ఉన్నావు. అసలు నువ్వు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావో నాకు తెలియదు, కానీ మళ్ళీ నిన్ను నీకు పరిచయం చేయడానికి ఏ ఒక్క ఆప్షన్ వదలకుండా నేను ట్రై చేస్తాను. హలో. ఏంటి మార్నింగ్ మార్నింగ్? ఏయ్ బా పడుకుంది చాలులే. 5 నిమిషాలు టైం ఇస్తున్నా, రెడీ అయ్యి బయటికి రా, జాగింగ్కి వెళ్దాం. ఏ నువ్వేంటి ఇక్కడ? తప్పుగా. రే ఏం చేశారు నా బంగారు తల్లి? సాడిష్ నా కొడక. నేనా? నువ్వేరా దరిద్రుడా. ఏ ఆపు సోది. సే నువ్వేంటే ఒక నైట్కి అయిపోయావు? వాడు అంత ఫ్రెష్గా ఉన్నాడు. వాడికే సుఖంగా పడుకున్నాడు, నాకే నైట్ అంతా నిద్ర లేదు. ఒళ్ళంతా అదోలా ఉందే. అదోలా అంటే? జాగింగ్కి వెళ్ళాలంట, వచ్చాక జరిగిన ముచ్చట్లని చెప్తా. వచ్చట్లా? ఏయ్ ఏం జరుగుతుంది అక్కడ? వీడేంటి ఇప్పుడే లాలో పడినట్టు ఇలా చూస్తున్నాడు? ఏంటి వాడ్కా తాలేదు, చాక్లెట్ లేదా అని తీసుకొచ్చారా? నాకు డౌట్ అండి, ఇక్కడ బస్తాలు బస్తాలు బొజ్జలు పెంచిన వాళ్ళకే జాగింగ్కి మోటివేషన్ దొరకట్లేదు, ఒంట్లో కేజీ కండ కూడా లేదు. చూడ్డానికి చిక్కిపోయిన తమన్నాలో బాగానే ఉన్నావు అనుకో, వీటన్నిటికీ మించి చాలా పాజిటివ్గా ఉంటావు. సో రోజు జాగింగ్ చేయాలన్న డెసిషన్ వెనకాల ఉన్న మోటివేషన్ ఏంటి? నువ్వే కదా ఇంత అందంగా ఉన్నా నన్ను, మరి అప్పుడప్పుడు బయటకు వస్తేనే కదా నలుగురికి నా అందం తెలిసేది. అవునులే, అప్పుడే కదా నాలంటి పిచ్చోళ్ళు అయ్యేది. అబ్బా డిప్రెషన్ ఏదో సరదాగా అన్నాను, అయినా నా రీజన్ అయితే హెల్త్ ఇస్ వెల్త్ అనే కాన్సెప్ట్. మరి ఇంత డిప్రెషన్లో ఉండి కూడా తమరు ఎందుకో రోజు పొద్దున్న ఎక్కడొచ్చి తిరుగుతారు? చెప్పాను కదా సక్సెస్ అయ్యానని. దానికి మనసుతో పని లేదు, మిషన్ లాగా పనిచేస్తే సరిపోతుంది. ఎంత సక్సెస్ అయినా ఏం ఉపయోగం? రాత్రులు నిద్ర పట్టదు. అందుకే నిద్ర పట్టడం కోసం ఓ 4 పెగ్గులు వేస్తాను. దానికి పొద్దున్న కౌంటర్గా హ్యాంగ్ ఓవర్ పెగ్ కలుపుకొని ఇదిగో ఇలా రోడ్ల మీద పడిపోవడమే. పర్లేదు, మనసు సపోర్ట్ చేయకపోయినా నాకు ఇంత పే చేసే రేణుకొచ్చావంటే గ్రేట్. బాగానే మాట్లాడుతున్నావు, లాజికల్ ఆన్సర్స్ కూడా ఇస్తున్నావు, అంటే ఎంతో కొంత నార్మల్ అయినట్టే. అసలు నీ ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి? అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు హార్ట్ అటాక్స్ వస్తాయి. అప్పుడు చాలా అన్కంట్రోలబుల్ అవుతాను, అరుస్తాను, కొడతాను, ఏడుస్తాను. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్పీడ్కి వెళ్ళి దేనిని గుద్దేయాలనిపిస్తుంది. ఇలా ఏవేవో అనిపిస్తాయి, నాకు అస్సలు కంట్రోల్ ఉండదు. అవన్నీ సెట్ చేసుకుందామనే నీతో ఈ పాటలన్నీ. నేనేందుకు? నాకు జనరల్గా నీతులు చెప్పేవాళ్ళన్నా, బోడి సలహాలు ఇచ్చేవాళ్ళన్నా చెప్పు తీసుకు కొట్టాలనిపిస్తుంది. ఆ రోజు నువ్వు మాట్లాడుతున్నప్పుడు కూడా సేమ్ అనిపించింది. కానీ నువ్వు సలహాతో పాటు చాక్లెట్ ఇచ్చి సొల్యూషన్ కూడా ఇచ్చావు కదా, అప్పుడు పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. మీరు పెట్టిన వీడియో చూసినప్పుడు మిగతా వాళ్ళందరూ తేడాగానే అనుకొని ఉంటారు,
కానీ నాలా పెయిన్లో ఉన్న వాళ్ళు మాత్రం నువ్వు చెప్పిన దాంట్లో గ్రేట్నెస్ చూసుంటారు. అందుకే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా మీ దగ్గరికి వచ్చేసాను. చూద్దాం, నీ దగ్గర అయినా ఈ బ్రోకెన్ హార్ట్కి సొల్యూషన్ దొరుకుతుందేమో. నాకు తెలియకుండా నేను ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నానా? నిజమే, నీకు కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువే, తగ్గించుకోవాలి మరి. అన్నట్టు నా వల్ల నువ్వు సెట్ అవ్వకపోతే నన్ను నీ ఎక్స్ట్రా ట్రీట్ చేస్తావా? నేను మరీ అంత ఇమ్మెచ్యూరిస్ట్ కాదులే. ఓకే, ఈ డీల్లో నీకు కావాల్సినవని నువ్వు చెప్పావు. అలానే నిన్ను సెట్ చేసే ప్రాసెస్లో నీ పైన నాకు కొన్ని పవర్స్ ఉంటాయి కదా. పవర్స్ అంటే లైక్ తినకపోతే తినిపించడం, ఎప్పుడైనా పిచ్చి పీక్స్కి వెళ్తే లాగి 2 పీకడం, ఇలాంటి చిన్న చిన్న పవర్స్. అది మన మూడ్ని బట్టి డిపెండ్ అయ్యి. నా జాబ్లో ఫ్రీడమ్ లేకపోతే ఇది వర్కౌట్ కాదు, చూసుకోమని. కూడా ఫ్రీడమ్ ఉంటుంది, కాకపోతే కొంచెం లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ క్రాస్ అవునంత వరకు ఓకే, క్రాస్ అయితే మాత్రం తర్వాత ఏం జరిగినా పేమెంట్ ఉండదు. మరి చూసుకొని పని చేయాలి. పేమెంట్ ఉంటుందా? ఎలా పే చేయవో నేను కూడా చూస్తాను. బాగుందా? బాబులేడా? ఏదో పని ఉందని బయటికి పోయాడు. పేరుకి మనల్ని బెస్టీలు అంటారు కానీ మనకి చెప్పకుండా కాపురాలే చేసేస్తారు కొందరు ద్రోహులు. ఎవరే? ఆహా, ఏం తెలియనట్టే. తామర మహానటి. నేనా? నేనేం చేశాను? నిజం చెప్పవే, మీరిద్దరు జాగింగ్లోనో లేదా ఈవినింగ్ వచ్చే క్యాబ్ షేరింగ్లోనో ముందే కలిశారు. మనసులు ఎక్స్చేంజ్. ఆ తర్వాత ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. అందుకే జాబ్ పోయిందని బిజినెస్ అని చెప్పి నా నోరు నోట్ల కట్టలతో మూసేసి ఇప్పుడు బాబుని డైరెక్ట్గా ఇంట్లోకి దింపావు కదా. ఓ, తెలిసిపోయిందా? అనుకున్నానే. నేను బయట అంత తరచి గోల్ చేస్తున్నా, లోపల ఏం వినపని పోయేసరికి. నమ్మేశావా? అలాంటిదేం లేదే. అదే నిజమైతే నీతో తాగుడు ముతలు నాకెందుకు? పాప, కొన్ని రోజులు నువ్వు హాస్టల్లో ఉండు, నేను మా వాడు రొమాన్స్లో ఉండమాలు నేర్చుకోవాలనుకుంటున్నామని చెప్పి నేను మర్యాదగా బయటికి గిన్నెసిద్దాను కదా. నేనమ్మా, మరి అరుపులు లేకుండా లోపల జరిగిన నిశ్శబ్ద యుద్ధం ఏంటో నాకు తెలియాలి, తెలిసి తీరాలి. ఏయ్, అంగ పారడి. అయితే ఏం జరగలేదుగా? సేఫ్ కదా? సేఫ్. చీటింగ్ ఏం లేదు కదా? లేదే. నువ్వు చెప్పేది చూస్తుంటే పాప ఎవరో కానీ బాబుని చేతగవాదీసింది. అవును, అనుకునే ఛాన్సెస్ ఉన్నాయంటావా? కోలుకోవాలని తనే అనుకుంటున్నాడు కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. మిగతాదంతా మాయ చేసే మనసుదయ్య. యాక్చువల్లీ నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈవినింగ్ నువ్వు మందు సెటప్ రెడీ చేయి, ప్లాన్ చెప్తా. డీల్ డన్. ప్రేమంటేనే బ్రదరే, నీపై పిచ్చి ముదిరే, చెప్పే మంది వెదరే, నేనంటే ఇష్టమా. అబ్బా, ఎలా వచ్చింది? 1 more చేద్దామా? బానే ఉంది కదా. ఇంకోటి చేద్దాం లేవే. ఇది బాగా. సరే, ఇంకోటి చేద్దాం. ఓకే, స్టార్ట్. ప్రతి నా కొడుకు నాకు చెప్పేవాడే. అమ్మో 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 అమ్మో, ఎక్కడికి వెళ్ళావు? వచ్చేసాడు యముడు. పద పద పద. అమ్మో, ఎక్కడికి వెళ్ళారు? సర్లే, ఈ డ్రెస్ చేంజ్ చేసుకోండి రా, బయటికి వెళ్దాం. ఇప్పుడా? ఏంటి స్పెషల్? స్పెషల్ లేదు, తొక్కలేదు. డ్రెస్ చేంజ్ చేసుకురాపో. వాడి గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చావు, వాడి యానివర్సరీ గుర్తొచ్చావు, నీకు కాస్ట్లీ గిఫ్ట్ అయితే ఇచ్చాడే. వెళ్ళి వేసుకుని రాపో. ఈ స్టార్ హోటల్కి తీసుకెళ్ళి డేట్ ఇస్తాడు. ఏయ్, అయిందని ఏదో సోది, నువ్వు వెళ్ళు. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. సైకోగాడు. టెన్షన్లో ఉన్నట్టున్నాడు. ఏమైనా తాగుతాడా? సార్, టెన్షన్లో ఉన్నట్టున్నారు. టీ, కాఫీ, విస్కీ ఏమి తీసుకురామంటారా? అవేం వద్దులే కానీ నువ్వు వెళ్ళి ఒక బంచ్ ఆఫ్ లిల్లీస్, ఒక బంచ్ ఆఫ్ జాస్మిన్స్, రెడ్ కలర్ క్యాండిల్స్ కూడా తీసుకురా. ఇంట్లో అక్కడక్కడ పెడదాం. ఈరోజు నైట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక్క లైట్ కూడా ఆనవకూడదు. అవి ఆనవకుండా చూసుకో. సార్, ఎందుకో తెలుసుకోవచ్చా?
ఎందుకేంటి, నేను మూడ్ ఆఫ్లో ఉన్నాను. అయితే నేను మూడ్ ఆఫ్లో ఉంటే నా అమ్ము నాకు నచ్చిన డ్రెస్లో నాకు నచ్చిన లిల్లీస్ అండ్ జాస్మిన్ స్మెల్స్ మధ్యలో మేమిద్దరం చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తాం. ఇంతకన్నా నువ్వు ఎక్కువ తెలుసుకోకూడదు, చెప్పించేయి చాలు, ఎక్స్ట్రాలు వద్దు. సార్ తను మీ ఒరిజినల్ అమ్ము కాదు, డమ్మీ అమ్ము, జస్ట్ ఫ్రిక్షనల్ క్యారెక్టర్ అంతే. చెప్పింది వెంటనే చెయ్యవే, అధిక ప్రసంగి. నందు. ఎలా ఉన్నాను? అమ్మో, ఈ డ్రెస్లో నేను చూస్తుంటే నా బ్లడ్ ఉరకలేస్తుంది. ఏ లిల్లీసు జాస్మిన్స్ వద్దు. ఇదిగో ఇది తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి దుబ్బే వెళ్ళు. నువ్వు పద. నువ్వు లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకో. ఏం జరిగింది అసలు? వీడికి స్వీట్ మెమరీస్ గుర్తొచ్చి నీకు డ్రెస్ ఇవ్వలేదంట, ఏదో రొమాంటిక్ ఫ్యాంటసీ గుర్తొచ్చి ఇచ్చాడంట. వదులు వదులు, బయటికి అసలు మూడ్ ఆఫ్ లో ఉన్నాను. బయటికి అర్థం వెళ్ళు. చేసుకో. వదులు, నువ్వు లోపలికి పోవే. పోరా ఫస్ట్ ఎందుకు బయటికి. ఆపుతున్నావు నన్ను? వదులు. పిచ్చి పట్టిందా? పో బయటికి. మారాలన్న దగ్గరకు వచ్చి ఇలా మృగంలా బిహేవ్ చేస్తే నిన్ను ఇలా నిలబెట్టిన అమ్మాయికి నీకు తేడా ఏంటి? నువ్వు ఇలానే బిహేవ్ చేస్తా అంటే మన డీల్ ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నా. వెళ్ళిపో. అయినా అన్ని కోల్పోయిన వాళ్ళకి అవకాశం విలువ తెలుస్తుందంటారు. అందుకే నీ గురించి ఏం తెలియకపోయినా నీ పెయిన్ అర్థం చేసుకొని ఈ డీల్కి ఓకే అన్నాను. కానీ యు ప్రూవ్డ్ మీ రాంగ్. వెళ్ళిపో. మందు మిక్స్చర్ చిప్స్ యా సెట్. వా మూడ్ ఆఫ్ లో కూడా మందు మర్చిపోలేదు చూడు. అందుకే నువ్వంటే నాకు ఇది. వేలు విడిచేస్తా మందు ముట్టావంటే. ఆ సెటప్ అంతా ఆ డిప్రెషన్ గార్డ్ కోసం. పాపా లాగ్ 2 పీకి దొబ్బే నాకు మళ్ళీ ఎందుకు వస్తాడు? పైగా నువ్వు వాడి పెయిన్ తగ్గించో. బట్ ఇప్పుడు వాడుకున్న ప్రాబ్లంకి నేను తప్ప వేరే సొల్యూషన్ వాడి దగ్గర లేదు. అందుకే వాడు వస్తాడు. ఇదో మాదా తెరిచా మరి. ఐఎమ్ సారీ. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, నేను కొన్ని కంట్రోల్ చేసుకోలేనని. అదేదో తెలియకుండా జరిగిపోయింది. ఇంకెప్పుడు రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఇట్స్ ఓకే నందు, నో ప్రాబ్లం. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఈ సెటప్ మొత్తం నీకోసమే. నా కోసమా? ఓకే, ఒక 5 minutesలో వస్తాను. ఓకే. ఏదో మందు పెట్టావే. గంట క్రితం రేపేస్లా రంకులేసి ఇప్పుడు కుక్క పిల్ల అయిపోయాడు. దాట్స్ ది మ్యాజిక్ ఆఫ్ అ మైండ్. బాగానే అరేంజ్ చేశారు. బేసిక్గా ఎవరన్నా నాలాంటి వాళ్ళని మందు మానిపించాలని చూస్తారు. మీరేంటి దగ్గరుండి ఎంకరేజ్ చేస్తున్నారు? ఇన్ బిట్వీన్ నేను తాగితే చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తాను. అంటే అది మందు మానిపించే ముందు సెమీఫైనల్స్ లాగా. ఈరోజు ఎలాగైనా మీ నుంచి ఆ వైల్డ్నెస్ తీయడమే మా టార్గెట్. బట్ మ్యాన్ హ్యాండ్లింగ్ అనే ఆప్షన్ తీసేద్దాం ప్రస్తుతానికి. అది మన చేతిలో లేదుగా. ఓకే, మీ కర్మ. సరే, అలానే కానిద్దాం. ఏంటి ఇలా తాగెత్తాడంటే? ఏంటి? ఇప్పుడు పెగ్గులు స్టార్ట్ చేద్దాం. ఇంత తాగి మళ్ళీ పెగ్గా? అంటే బేసిక్గా నార్మల్ పీపుల్ అనుకోండి, ఒక 2-3 పెగ్గులు వేయగానే ఇంజన్ స్టార్ట్ అయిపోద్ది. మనది అలవాటు అయిపోయిన బాడీ కదా, ఆఫ్ రాయేస్తే గానీ ఇంజన్ స్టార్ట్ అవ్వదు. ఏమనుకోకండి. అయినా మిగతా బాటిల్స్ ఉన్నాయిగా, మనం పెగ్గులు స్టార్ట్ చేద్దాం. ఇంత తాగుతాడంటే నైట్ ఏదో జరుగుద్ది. మనం పొద్దున పెట్టుకుందామే. భయపడకు, నేనున్నా కదా, ఏం కాదు. నేను చూసుకుంటా. అదే నా భయం కూడా. మాట్లాడుతున్నారు కానీ పెగ్ కలపట్లేదు. వాటర్ వద్దు, అమృతం త్వరగా నోట్లోకి పోసేద్దాం. చీర్స్. నందు, నీకు సడన్ గా అమ్ము కనిపిస్తే ఏం చేస్తావు?
ఏం చేస్తానా, దాన్ని పైకి పట్టుకొని అలా గోడ కానిచ్చి పైకి లేపుతాను. దాన్ని ఊపిరాడుకొని చచ్చిపోద్ది అన్నప్పుడు వదిలేస్తాను. అంత చంపేసేంత కోపం ఉందా? ఆ తిక్కుమాలింది నాతో ఉన్నప్పుడు నువ్వు నీ ప్రేమ లేకపోతే నాకు ఊపిరాడదు అనింది. నిజంగా ఊపిరాడకపోతే ఎలా ఉంటుందో దానికి తెలియాలి కదా. నేనెంత నలిగిపోయినా దానికి అర్థం అవ్వాలి కదా. నువ్వు పెగ్ కలుపు. ఇట్స్ ఓకే, కామ్ డౌన్. ఓకే, చేసిందంతా చేసి మళ్ళీ కామ్ డౌన్ అంటూ మా అమ్మతో. కూర్చోరా బాబు. సైకోక. అసలు నేను ఎందుకు వదిలేసానో నీకు తెలుసా? ఎందుకే? నిజంగా వాడు గర్ల్ ఫ్రెండ్ బిహేవ్ చేస్తున్నావు. హీఈస్ నాట్ కంట్రోల్. చెప్పు, నీకు తెలుసా? ఊరు బాబాయ్, ఈరోజు ఏదో అయ్యేలా తెలీదే. సడన్ గా నో కాల్స్, నో మెసేజెస్, ప్లేస్ కూడా మార్చేశావు. ఇన్ని చేసినా కానీ నీ మీద కోపం రాలేదే. ఎక్కడ మన విషయం మీ ఇంట్లో తెలిసిపోయి నేను హౌస్ అరెస్ట్ చేశారని భయపడ్డాను, బాధపడ్డాను. తర్వాత ఏదో ఒకటి చేసి నువ్వు ఉన్న ప్లేస్ కనుక్కున్నాను. తీరా ఆ ప్లేస్కి వచ్చేసరికి తమరేం చేస్తున్నారు? వేరే ఎవరితోనో రొమాన్స్. అది చూసి తట్టుకోలేకపోయానే. కాదే, అసలు వాడు ఎందుకు కావాలి, నేనెందుకు వద్దు అని ఒక్కసారైనా ఆలోచించావా? ఛీ, నాది ఒకే ఒక్క రిక్వెస్టే. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీ అమ్మాయిలు కన్నా, బుజ్జి, బంగారం, నువ్వే నా గుండెకే, నువ్వే నా తప్పు. ఇలా రకరకాలుగా క్యూట్గా పిలుస్తారు కదా మమ్మల్ని సంకనాకి ఇచ్చేయడానికి. కానీ వదిలించుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఎందుకే? నిజం చెప్పి వదిలించుకోరు. అట్లీస్ట్ నిజం చెప్పి వదిలేయండి. ఎందుకు విడిపోయామన్న క్లారిటీ అయినా ఉంటుంది. సడన్గా తప్పులన్నీ మావే అని చెప్పి వదిలేస్తారు. అలా నిజం చెప్పకుండా వదిలేయటం వల్ల నాలాంటి అబ్బాయిలు అసలు విడిపోవడానికి కారణం మాలో లోపమా లేక మా ప్రేమలోనే లోపమా అని తెలియక జీవితాంతం నలిగిపోతామే. నరకంగా ఉంటుంది. ఆగాగు. ఇప్పటిదాకా నువ్వు చెప్పిందంతా నేను విన్నాను. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విను. ఆ తర్వాత కావాలంటే ఈ మందు మొత్తం నువ్వే తాగేసేయి. ఎలాగో ఎమోషనల్ అయ్యావుగా, తాగిందంతా దిగిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడేది గుర్తుంటుందా లేదా 2 పీకి చెప్పాలా? వస్తే నిప్పుకి పెట్రోల్ పోసి ఆటలంటే ఇప్పుడు వాడున్న సిచ్యువేషన్కి చిన్న మాట చేరిన చాలు తగలెట్టేస్తాడు. ప్లీజే, ఈ పంచాయతీ రేపు పొద్దున పెట్టుకుందామే. నిన్నే గుర్తుంటుందా ఉండదా? అవన్నీ గుర్తొచ్చాక ఇంకేం ఉంటుంది? తాగింది ఎప్పుడో దిగిపోయింది. నిన్ను నీకు ఇమ్మని నువ్వు నా దగ్గరకు వచ్చావు. నిన్ను స్టడీ చేశాక నాకు ఒకటి అర్థమైంది. నీకు ఇలా హార్ట్ అటాక్స్ వచ్చిన ప్రతిసారి నువ్వు తిడతా, కొడతా, తాగుతా, తంతా అంటే నువ్వు ఎప్పటికి ఇలానే ఉంటావు. అందుకే ఐ డిసైడెడ్ టు క్రియేట్ యువర్ క్రైమ్ స్టోరీ. క్రైమ్ స్టోరీయా? యా, క్రైమ్ స్టోరీయే. ఒక మనిషిని మానసికంగా చంపేయడం అంటే అతని ఆశల్ని, భవిష్యత్తుని పునాదితో సహా కూల్చేయడమే. కానీ దీనికి శిక్ష ఉండదు. ఉండుంటే ప్రతి ఒక్కరు జైల్లో ఉండాల్సిందే. అందుకే ప్రపంచంలో నమ్మించి, ప్రేమించి, మోసం చేయడం కన్నా పెద్ద క్రైమ్ ఇంకోటి లేదు. అది నిజమే. అది పాయింటే కానీ ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం లేదు, నీ లవ్ స్టోరీ మొత్తం నువ్వు మాకు చెప్పు. ఒక క్రైమ్ సీన్ని రీక్రియేట్ చేసినట్టు నీ లవ్ స్టోరీ మొత్తం మనం మళ్ళీ రీక్రియేట్ చేద్దాం. యాజ్ యూజువల్గా నీ ప్రేమ కథలో నువ్వే హీరో, ఈసారి హీరోయిన్గా నేనుంటా. ఏదైనా ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే ఇది ఉంటుంది. కానీ ఈసారి నా అమ్ము బంగారం అంటూ తను ఏది చెప్తే దానికి గొర్రె పిల్లల తల ఆడించకుండా తన పైన నీకు ఎక్కడెక్కడైతే డౌట్ వచ్చేలా బిహేవ్ చేసిందో అక్కడే నువ్వు అడిగేసి నీ క్లారిటీ నువ్వు తీసుకో. అప్పుడే ఈ ప్రాసెస్లో తను నిన్ను ఎందుకు వదిలేసిందో మనకి రీజన్ తెలుస్తుంది. వన్స్ మనకి రీజన్ తెలిసాక నిన్ను నీకు తిరిగి ఇవ్వడం అనేది బావర్చి బిర్యానీ తిన్నంత ఈజీ. సో ఈ డీల్ నీకు ఓకేనా? బాగానే ఉంది, కానీ వర్కౌట్ అవుద్దన్న గ్యారంటీ ఉందా? సార్, మీ తాగుడు, గిల్లుడు, లోపలికి తీసుకెళ్ళడం దానికంటే ఇది బెటర్ ఐడియానే కదా. అలా ఆలోచిస్తే బెటర్ ఐడియానే. మరి మూసుకొని ఒప్పుకోండి సార్. ఓకే, కానీ ఇప్పుడు ఆ దరిద్రాన్ని అంతా తలుచుకుంటే నాకు నిద్ర పట్టదు. రేపు పొద్దున్నే ఫ్రెష్గా చెప్పుకుందాం. నువ్వు దా డ్యూటీ ఎక్కువ, నాకు నిద్ర వస్తుంది, పడుకుందాం.
దాదా అబ్బా ఏంటి నేనంటే వాడు మందేలా సో యూ సేఫ్. ఇవాళ నువ్వు మందేసావు, వాడు మందేశాడు. అది కాక వాడు లాగ్ అవుట్ పీకవు. అది సరిపోదన్నట్టు వాడు పాస్ట్ లవ్ స్టోరీని కూడా గుర్తు చేసావు. ఈరోజు వాడు నీ మీద చేసిన వేస్తాడు, పర్లేదు. కానీ నువ్వు రోజు నా పక్కన పడుకున్నట్టు వాడి మీద కాలేసి పడుకున్నావు అనుకో, దబుడి దిబుడే. వాము వాడు మందులో ఉన్నాడు కదా, వాడికేం గుర్తుండదు. మనం ఇక్కడ పడుకుందాం కదా. అమ్మో రా లోపలికి, ఎంతసేపు నిద్ర వస్తుంది నాకు. ఇలాంటి సమయంలోనే గుండె రాయి చేసుకోవాలి. పో బయలుదేరు. నేనే ఏంటి చందు పొద్దున్నే పిల్లలు భయపెట్టే పండుగప్పులా మూతేసుకొని తిట్టావు కదా, అయినా పర్లేదు, నాకు నా పెళ్ళే ఇంపార్టెంట్. తీసుకో, నువ్వు అడిగిన రెంటల్ అగ్రిమెంట్ 6 months కట్టేసినట్టు. ఈరోజే స్టార్ట్ చేయి ఫస్ట్ సెషన్. ఎలా తగులుకున్నావేంట్రా బాబు. ముందు కాఫీ, తర్వాత సెషన్స్. హే నాకు తెలుసు నువ్వు అలా అంటావని, అందుకే చెంబుడు కాఫీ తెచ్చా, తాగు. ఓరు బాబోయ్, బాగా పగడ్బందీగా ప్లాన్ చేసి వచ్చింది. ఇక స్టార్ట్ చేద్దామా? ఐమ్ రెడీ. బాగుందా కాఫీ? ఏదో ఉంది. అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు? అన్నీ నాన్నడితోనే చెప్పించాలని నీ తాపత్రయం. అంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ రాత్రిపూట ఒంటరిగా పడుకోవాల్సి వస్తుంది. అయితే ఒక పందిని పెంచుకో. పందే? పోనీ కుక్క, పిల్లి, కుందేలు, ఎలక ఏదోటి పెంచుకో. ఎలక? అంతేగాని పెళ్లి పేరుతో పెళ్ళమనే కుంపటి తెచ్చి దాని మీద ఎక్కి కూర్చోకరా, బ్యాక్ బొబ్బర్లు ఎక్కిపోద్ది. ఏంటి సిరి సెషన్స్ పేరుతో నాకు పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు అంత నెగిటివ్ చెప్తున్నావు? నేను నెగిటివ్గా చెప్పినా నీ మంచిగా చెప్తున్నా. అది మన సెషన్స్లో ముందుకెళ్ళే కొద్ది అర్థమైంది. డైలీ నీ లైఫ్ స్టైల్ ఏంటో చెప్పు. మన లైఫ్ స్టైలా? పొద్దున్నే లేచుడు, మంచి దమ్మేస్తూ బాత్రూమ్కి వెళ్ళడం, ఆ తర్వాత కాఫీ తాగుతూ రీల్స్ చూడడం, తర్వాత అమ్మ చేసిన టిఫిన్ తినేసి నాన్న తిట్టిన బూతులన్నీ తీసుకొని అలా రోడ్ మీద పడతాం అనమాట. అలా బలాదూరుగా తిరిగేసి మధ్యాహ్నం లంచ్ టైంకి ఇంటికి చేరి పందిలా తిని ఆ నెట్ఫ్లిక్స్లో బొమ్మ వేసుకుంటాం అనమాట. సాయంత్రం మళ్ళీ ఫ్రెండ్స్తో అలా తిరిగి 2 బీర్లు వేసి రాత్రి సంఘ సంస్కృతులతో ఒక చిన్న కచేరీ చేసుకుని పడుకుంటాను అనమాట. నీ అంకమ్మ, ఇంత అందంగా ఉన్న జీవితాన్ని పెళ్ళం పేరుతో పిండం పెడతానంటావేంట్రా? నువ్వు అంతా తొండాడుతున్నావు, నువ్వు సరిగ్గా చెప్పట్లేదు. పెళ్ళైతే నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్పనా? చెప్పు. దమ్మేస్తే దవడ పగలగొట్టు. ఇంకా పొద్దున్నే కాఫీ పెట్టి నువ్వే నిద్ర లేపాలి. ఇంకా లంచ్, టిఫిన్, భోజనాలు అంటూ ప్రిపేర్ చేసి టైం టు టైం ఉండేలా నువ్వే చూసుకోవాలి. ఇంకా నెట్ఫ్లిక్స్ అన్నావంటే నెత్తి పగలగొట్టుద్ది. ఇంకా ఫ్రెండ్స్, బీర్ అన్నావంటే బొక్కలు ఇరిసి సూప్ చేసుకొని తాగేస్తుంది. ఇంకా నైట్ అయితే పాదసేవ చేసుకొని పడుకోవాలి. దీనికన్నా నీ సంఘ సంస్కృతితో కచేరీయే బెటర్ అనిపిస్తుంది. బట్ అప్పటికి పెళ్ళైపోయింది కదా, నో యూస్. సో నువ్వే తాలిగట్టి జీవితాంతం పనోడుగా మారే ప్రాసెస్సే ఈ పెళ్ళి. ఎంత చెప్పినా నీకు పెళ్ళే కావాలనుకుంటే రేపు 2వ సెక్షన్ ఉంది, దాన్ని కూడా వచ్చాయి. దా పట్టుకో. అంకమ్మ పెళ్ళి చేస్తా, సెషన్స్ చెప్తా అని చెప్పి అంత నెగిటివ్ చెప్తావా? పొద్దునే కాఫీ బొక్క. రాత్రి హ్యాంగ్ ఓవర్ ఇంకా దిగలేదు. ఏంటి పొద్దున్నే లేచారు? ఇక మొదలెట్టు నీ ప్రేమ కథ. మీరు ఇంకా మర్చిపోలేదా? అయితే తప్పదా? ఆ పిల్ల లవ్ యూ అన్నప్పుడు ఈ మాట అనుంటే నీకెంత బాధ ఉండేది కాదు కదా. సర్లే, మీరు ఫిక్స్ అయ్యారుగా. నా పిల్ల లుక్స్కి నువ్వేమాత్రం సెట్ అవ్వకపోయినా మనసు చంపుకొని నిన్నే ఊహించుకొని చెప్తున్నాను. ఇది రియల్గా జరిగింది. దీనికి నీ క్రైమ్ బుర్రను యాడ్ చేస్తే నా గ్రేట్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో ఇకపై తెరపైనే చూడాలి. సరేనా? గ్రేట్ అయితే మరి నువ్వెందుకు హృదయం ఓర్చుకోలేనిది గాయం అని డిప్రెషన్లో ఉన్నావు? నువ్వు ఆగవే. ఓకే, లెట్స్ క్రాక్ యువర్ రొమాంటిక్ క్రైమ్ స్టోరీ. అవి నా కాలేజ్ డేస్. పంట చచ్చినాడు, దరిద్రుడు, ఎదవా, నా ఫుడ్ మొత్తం తినేస్తున్నాడు. ఈరోజు ఎలాగైనా వాడికి బుద్ధి చెప్పాలి. ఎలా చెప్పాలి దేవుడా? రే ఎంతసేపు రా, త్వరగా రండి. హెల్ప్ అడుగుతామా వద్దా? మీ అంకమ్మ మీతో ఏది పెట్టుకున్నా ఇంతే రా, ప్రతిదానికి లేటు.
కాలేజ్ వెనకాల ఉన్నాను, త్వరగా రండ్రా బాబు. హాయ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎవరు తెలియదు. ఒకసారి మీ జాకెట్ తీస్తారా? వాట్? అంత షాక్ వద్దు, ప్యాంట్ అక్కర్లేదు, ఓన్లీ జాకెట్ తీస్తే చాలు. అబ్బా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఓకే ఒకసారి ప్లీజ్ జాకెట్ ప్లీజ్ ప్లీజ్. సర్లే, పిల్ల చూడడానికి క్యూట్గానే ఉందిగా, దీనికోసం ఏదైనా ఇప్పవచ్చు. ఈ చొక్కాలు ఎప్పుడు ఏం అలవాటు ఏంటి నీకు? హ్యాపీ ఒక్కసారి బైసెప్ చేస్తారా? ఓకే ఒక్కసారి ప్లీజ్. బైసెప్స్ ఇదేదో తేడా ఒరిజినలేనా? ఏముంది అక్కడ? ఒరిజినల్లే. ఒకసారి హ్యాండ్ చేస్తారా? బా భలే రఫ్గా ఉన్నాయి, నాతో ఒకసారి వస్తారా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒక నిమిషం బుక్స్ ఎక్కడికి? తుప్పల్లోకా? ఇంకేమన్నా బ్యాగ్లో? ఏం లేవు సార్. తీ బయటిది. లేవు సార్. అవును, లేవు సార్. కాస్ట్లీ బిస్కెట్ ఏంటిది? బార్బన్ పట్టకరా ఈ దాకు. ఎవడి చోటా భీమ్? ఎవరిని తీసుకొచ్చింది ఇది? రే బండోడా, నీ కొవ్వు మొత్తం పిలిచేయడానికి నేను నా డార్లింగ్ ని తీసుకొచ్చి. నువ్వు అక్కడే ఉండరా, ఇప్పుడు నీకుంది. ఏంటి భయపడ్డాను అనుకున్నావా? అంత సీన్ లేదు, మా వాడికి మోటివేషన్ ఇస్తున్నా. నువ్వు అక్కడే ఉండరా, మా వాడు వస్తున్నాడు. బేబీ ఇద్దాకుంటుందేంటి? నేనంటే వాడిని కొట్టడు అంటే వాడు చూసి ఎలా ఉన్నాడో. ప్లీజ్ 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 అండి, అయితవా నా పాకెట్ మనీ లాగేసుకున్నా పర్లేదు అని వాడు నా చాక్లెట్స్, నా ప్రోటీన్ చిక్స్ అన్నీ లాగేసుకుంటున్నాడు. అందరూ కాలేజ్ వెళ్తే చాలు అబ్బాయిలు ఎగ్గబడి ప్రపోజ్ చేసేస్తారు. అసలు మా మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సినిమాలు, షికార్లు, కార్లు, షాపింగ్లు ఎక్సెట్రా ఎక్సెట్రా అంటూ అమ్మాయిలు మస్తు సుఖపడేది కాలేజ్లోనే అని చెప్తే ఎన్నో కలలు కానీ ఏ కాలేజ్ చేరాను. కానీ ఇక్కడ బొక్కపిల్ల అంటూ నన్ను పక్కన పడేశారు. బట్ అయినా కూడా నేను డిప్రెస్ అవ్వకుండా ఎంతో కసిగా లవ్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యి ఏ హెల్తీ పొదలకుండా ఫాలో అవుతున్నాను. కానీ ఆ బండోడు రోజు నా ఫుడ్ తినేస్తున్నాడు. ప్లీజ్ 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 ఎలాగైనా మీరే వాడిని పీకి నా ఆకలి బాధ తీర్చండి. ప్లీజ్ 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 ప్లీజ్. ఇప్పుడేంటి వాడు 4 పీకాలా? వాడు ఏ బ్రాంచో ఏంటో, వాడిని కొడితే ఏం గొడవలు అవుతాయి ఏంటో. మీరు వాడిని కొట్టక్కర్లేదు, జస్ట్ మీరున్నారన్న హోప్ ఇస్తే చాలు. చేస్తే ఇస్తే వాడి పక్కన భయంతో వణికిపోతున్న ఫీల్లో ఒకటి జీవిస్తుంది చూడు, అది పద్దు. పక్కా విలేజ్ రౌడీ, నా బెస్ట్ ఫ్రెండ్. జస్ట్ లోకల్ సపోర్ట్ ఉందన్న భరోసా తనకి ఇస్తే చాలు, మిగతాదంతా అదే చూసుకుంటుంది. ఇంతకీ ఏ బ్రాంచ్ మీరు? ఐటీస్. ఐటీ అంటే హెచ్ఓడి లోకేష్ సార్, ఆయన మనకి పిచ్చ క్లోజ్. మీరు చూసుకోండి, నేను చెప్తా. ఇదే భరోసా మీ మాటల్లో తనకి కన్వే చేయరా ప్లీజ్? సర్లే వెళ్ళరా, మేనేజ్ చేద్దాం. ఇదిగో మావా, సారీ చెప్పేసే, తప్పు అయిపోయింది, తెలియక తినేసా అని చెప్పి వెళ్ళిపోయావు అనుకో, ఏ గొడవలు ఉండవు. లేదనుకో నీ ఇష్టం. మా వాళ్ళు వచ్చారనుకో పిసికేస్తారు, మర్యాదగా వెళ్ళిపో. ఇదిగో పద్దు, ఇంక నువ్వు తగులుకోమ్మా, నేను చూసుకుంటాగా. అమ్మని అమ్మ ఇదేంటి చూస్తుంది? ఇంకా తింటే షుగర్ చిక్కోతావురా. ఇంకోసారి ఏరియాలో కనిపించామంటే కోసి కారం పెడతా. ఏంటి తక్కువ చాక్లెట్ కొడతావేంటి? గో గో. ఇంక వాడు మన జోలికి రాడు. ఎస్. ఇంతకీ మీ పేరు? నందు. థ్యాంక్స్ నందు మామ. ఇంకెప్పుడైనా ఏ ప్రాబ్లం వచ్చినా నీ పేరు యూస్ చేసుకుంటా. ఓకే బాయ్ 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 మామ. బాయ్. క్రేజీ ఫెలోస్. నిన్న ఆ బండోడికి బాగా బుద్ధి చెప్పాం. బూస్ట్ తాగి బొజ్జని ఉంటాడు. ఏ నిన్న మనకు హెల్ప్ చేసింది వాడే కదా? అవును. కాంపిటీస్ ఫాలో చేస్తున్నాడా? ఏ వాడికంత సీన్ లేదే, పదా. రేపు ఫస్ట్ పీరియడ్ బంక్ కొడదామే. ఆ మ్యామ్ మ్యాథ్స్ అని చంపుతుంది. ఏంటి ఇటే పోతున్నాడే? చూద్దాం ఎన్ని రోజులు ఫాలో అవుతాడు. కొంచెం
క్యూట్గా పెట్టవే, ఇన్స్టాలో లైక్స్ రావాలి కదా. నెక్స్ట్ నెక్స్ట్ అమ్మా. నువ్వు ఆగు. హా? హా? ఓకే. హాయ్. నాకు బాడీ గార్డ్లో ఏమైనా పోస్ట్ కావాలా? చిచ్చి లేదండి. పోనీ మా ఇంటికి వాచ్మెన్ లాగా? అబ్బే కాదండి. మరెందుకు నాకు బాడీ గార్డ్లా మా ఇంటికి వాచ్మెన్లా కాపలా కాస్తున్నావు? ఏదో హెల్ప్ చేసావు కదా అని 2 సార్లు స్మైల్ ఇస్తే పిల్ల పడిపోయింది అనుకొని ఫాలో అయిపోవడమేనా? భలే వాళ్ళండి మీ అమ్మాయిలు. ఒక అబ్బాయి ర్యాండమ్గా మీ వెనకాల కనిపిస్తే మిమ్మల్ని చూస్తున్నట్టు మీకే లైన్ వేస్తున్నట్ట? అంత సీన్ లేదు అక్కడ. మరెందుకు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు, నన్నే చూస్తున్నావు? యాక్చువల్లీ నేను చూసింది మిమ్మల్ని కాదు, మీ పక్కన ఉన్న అమ్మాయిని. నువ్వు ఎంత మందిలో ఉన్నా ఎన్నాలైనా నీ చూపులు నన్నే వెతకాలి. నన్ను చూసినప్పుడు నీ కళ్ళలో ఆ మెరుపు అలానే ఉండాలి. కాదు కూడదంటూ వేరెవరినైనా చూసావో గుడ్లు పీకి ఇక్కడ చంపేసి బొంద పెట్టిస్తాం. ఇది వార్నింగ్లా లేదే. అంటే హాయ్. ఏంటి ఎందుకొచ్చా? అంటే నా కళ్ళు మీకోసం వెతకాలన్నారు, బాగానే ఉంది. మరి నా మాట చేతలు నా ఫీలింగ్స్ వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే పర్లేదా, అది కూడా మీకే కావాలా అని క్లారిటీ కోసం. ఏంటి? క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా అని. పగలు చూపులు మీకు ఇచ్చిన సాయంత్రాలు నా ఫీలింగ్స్ ఏ సమంతకు శ్రీలీలకు ఇచ్చేద్దామని. ఇచ్చుకో పో. ఒక్క నిమిషం. ఈ చెయ్యి ఎప్పటికీ వదలకుండా నాకు కావాల్సింది ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా. ఫోనే కదా. ఐ నో. పేరు అమృత. పేరు చెప్పాను కదా అని అలానే సేవ్ చేసుకో. ఏదైనా మంచి క్యూట్ నేమ్ పెట్టి సేవ్ చేసుకోకన్నా. కన్నానా? నా కబాయ్ బాయ్ ఫ్రెండ్ ఇలానే పిలవాలని నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు నువ్వు కూడా ఫిక్స్ అవ్వు. ఓకే. ఇంకేముంది, ఇంకా అక్కడి నుంచి చెట్లు పోట్లు లాంగ్ డ్రైవ్లు బర్త్డే పార్టీలు అంటూ ఒకరినొకరు అర్పించుకొని బోర్ కొట్టేసి బీటెక్ అయినా కూడా ఈ పాతలు ఎవరైనా అనుకుని వదిలేసి ఉంటుంది. అంతేనా?
నీ ఎదురు ఇమాజినేషన్స్ ఆపలేదనుకో చంపేస్తా. ఇది నా లవ్ స్టోరీ కదా, మూసుకొని కానీ ఆ రోజు నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిన ఆనందంలో నా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాను. అప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, బ్రేకప్ అని. ఏంటి ప్రపోజ్ చేసిన రోజే బ్రేకప్ చెప్పిందా? నేను కూడా మీలానే షాక్ అయ్యాను. తర్వాత ఏమో కాల్ చేస్తే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్. అయితే నువ్వు వెంటనే తన హాస్టల్కి వెళ్ళిపోయావా? నో, మరి మార్నింగ్ ఫ్రెష్గా వెళ్ళాను. నీ శాడిస్ట్గా పిల్ల బ్రేకప్ చెప్తే మార్నింగ్ వెళ్ళావా? అంటే మనం అప్పటికే 7 రౌండ్లు వేసి ఫుల్ బండి ఆన్లో ఉందన్నమాట. సరిపోయింది. అనవసరంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో నువ్వు సవడం ఎందుకని. మరి ఇంతకీ పొద్దున అమ్ము రియాక్షన్ ఏంటి? వాడేంటే బ్రేకప్ అని చెప్పినా అసలు పట్టించుకోవట్లేడు. అబ్బాయిలు అంతనే. సరే కానీ రికార్డ్ రాసావా? నేను కాలేజ్ రావడం ఎక్కువ, మళ్ళీ అదొకటి రాయాలా? ఆ మ్యామ్ టార్చర్ చూపిస్తుంది. నిలబడి చేద్దాం. హాయ్. నాకేదో కావాలి, నాకేదో కావాలి. ఆగేది ఏది? పెద్ద ఇటీ సవాల్ కూడా ఇదిగో తీసుకో. ఇటీ 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 ఇటీ. మనం సామరస్యంగా మాట్లాడుకుందాం ప్లీజా. ప్లీజ్ కంట్రోల్. ఏంట్రా కంట్రోల్? నైట్ అంతా మా బేబీ నేర్పించావు. తనకేమైంది? ఏమైందా? పిల్ల లవ్ యూ అనగానే ఫస్ట్ మీ అబ్బాయిలు చేయాల్సిన పనేంటి? ఏముంది, ఫ్రెండ్స్తో పిల్ల పడిపోయిందని చెప్పి మందేయాలి. ఇంకమ్మా కాదా? లవ్ అన్న దగ్గర నుంచి 5G నెట్వర్క్లో ఎటెళ్తా వెళ్ళాలి. రోజంతా చాటింగ్లు, నైట్ అయితే చిలిపి మాటలతో ఉక్కిరి బిక్కిరి చేశాను. ఉక్కిరి బిక్కిరి చేస్తాను. నీలో అసలు అలాంటి ఫీలింగ్సే లేవు. ఉన్నాయి. ఇలా ఎస్ఎఫ్గానే లైట్ తీసుకున్న అబ్బాయిలు మనకొద్దు బేబీ. బ్రేకప్. అంత పని చేయొద్దు. ఏం లేదు, బేసిక్గా మగాడి జీవితంలో పెళ్లి ప్రేమ ఈ రెండిట్లో ఏది జరిగినా ఫస్ట్ వదిలేసేది పాపం ఫ్రెండ్స్నే. అందుకే చివరిసారిగా వాళ్ళకి చరణగీతం పాడేసి రేపటి నుంచి ఫుల్ టైం నీతోనే భజన కార్యక్రమం చేద్దామని అలా చేశాను. అంటే ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ లేనట్టేనా? లేనట్టే. అవునా? సరే మరి అయితే ఈ రోజు నుంచి ప్రతిరోజు నువ్వు నా పక్కనే ఉండాలి. ఉంటాను. ఒకవేళ లేకపోయినా కూడా నీ ప్రెసెన్స్ 5/24/7 నాకు కనెక్ట్ అయ్యే ఉండాలి. కనెక్ట్ చేస్తా. పొరపాటు నా కనెక్షన్ కట్ అయిందో వీడు తల తీసేసేవే. తల తీసేస్తారా? ఎప్పటి నుంచో మనిషి బేజా ఫ్రై తినాలనిపించింది. త్వరగా తప్పు చేయరా, తల తీసుకుపోతా. అమ్మో ఇదేంటి బకాసుడి చెల్లెల్లా మాట్లాడుతుంది. లేదు, అలా జరగకుండా చూసుకుంటా. సరే కానీ నువ్వు వెళ్ళి కోడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. వెళ్ళు, చెయ్యి. నేను మా వాడు ప్రేమ పాఠాలు నేర్చుకోవాలి. థియరీ సంతానం చదవండి కానీ ప్రాక్టికల్స్ జోలికి మాత్రం వెళ్ళకండి. మాకు తెలుసులే, నువ్వు వెళ్ళు. సరే మనం కొంచెం వెళ్దాం. తక్కువ ఫ్రెండ్షిప్ చేయి, మంచిదానిలా కనబడట్లేదు అది. ఇప్పుడేంటి ఇందాక చెప్పినట్టు నిజంగానే నీ ఫ్రెండ్స్ని వదిలేస్తావా? అంటే అది ఇందాక నువ్వు నీ ఫ్రెండ్స్ని వదిలేస్తే నేను నిన్ను వదిలేస్తా. మరి ఇందాక అక్కడ అలా మాట్లాడావు. పాయింట్ ఏంటంటే నీకు సడన్గా బ్రేకప్ చెప్తే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని ఊరికే అలా చేశాం. కానీ నువ్వు అసలు ఏ కంగారు లేకుండా కూల్గా మార్నింగ్ వచ్చా చూడు, బాగా నచ్చేశారు. అయితే ఇకపై అలా అడిగినా కంగారు పడద్దా? అలా అని కాదు, సిచ్యువేషన్ సీరియస్ అయితే వెంటనే రియాక్ట్ అవ్వాలి, లేకపోతే కూల్గా సెట్ చేసుకుంటే చాలు కదా. ప్రతి చిన్న విషయానికి బేబీ బేబీ బుజ్జి బుజ్జి అంటూ వెంట పడొద్దు. మీరు అబ్బాయిలబ్బా, కాస్త యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి. నందు, నీకు నా కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కాలేదు. మన లవ్ స్టోరీ ఈ జనరేషన్ మొత్తం షాక్ అయిపోయేలా ఉండాలి. అసలు మనిషికి తన జీవితంలో ది మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏంటో తెలుసా? మనకి నచ్చినట్టు ఉండటం. 50% కరెక్ట్. మన లైఫ్లో మనకి ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ టైం. అది కూడా ప్రెజెంట్ మాత్రమే, నాట్ ఫ్యూచర్ ఆర్ పాస్ట్. కరెక్ట్. సో ప్రెజెంట్లో ఉండు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, ఎందుకంటే ఈ క్షణం నిజం. సో మన లవ్ అండ్ లైఫ్ జర్నీలో నేను కోరుకునేది ఒకటే, ముసుగు వేయొద్దు మనసు మీద. భగవద్గీతలా ఈ అమ్ము గీత ఏంటో క్లియర్గా చెప్తే ఫాలో అయిపోతాను. ఈరోజు మన దగ్గర డబ్బు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా ఉన్నా ఈ క్షణాన్ని మనం మిస్ అవ్వకూడదు.
నీకు ఏది హ్యాపీనెస్ ఇస్తే నువ్వు వచ్చేసేసేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణం నీ బుర్ర బూతు కోరుకుంటే చెప్పేసేయి. ముద్దంటే ముద్దు, ట్రావెల్ అంటే ట్రావెల్, నేను నిన్ను ఎక్కడికో పిలుస్తా, నీకు అక్కడికి వచ్చే మూడు లేకపోతే చెప్పేసేయి. అంతేకాని బలవంతంగా రావాల్సిన అవసరం లేదు. సో మన మనసుని ఇబ్బంది పెట్టే ఏ చిన్న పనిని కూడా మనం చేయకపోవడమే ఈ ముసుగు వేయొద్దు మనసు మీద కాన్సెప్ట్. అంటే ఇప్పుడు అందరూ తిరిగి తిరిగి సాగదీసాక చేసే పనులు మనం ముందే చేసేస్తాం. అప్పుడు అవసరాలన్నీ తీరాక మన ప్రేమ స్ట్రెంత్ ఏంటో తెలుస్తుంది. అంతేనా? అంతేగా. మన ప్రేమ మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు ఇంకా సాగదీయడం ఎందుకు? అసలు ఇదంతా కరెక్టే అంటావా? ఇక్కడ రైట్ టు రాంగ్ అంటూ ఏముండదు, కేవలం ఇష్టాలే. నీ ఇష్టం నా ఇష్టం మ్యాచ్ అయితే అది రైట్, మ్యాచ్ అవ్వకపోతే అది రాంగ్, అంతే. నిజమే కదా. సో మన పాజిటివ్స్ మనకి ఎలాగో ఫ్లోలో తెలిసిపోతాయి. సో మన గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మన నెగిటివ్స్. అయితే నువ్వే చెప్పు, నీకేం నచ్చవో. లోపల ఒకటి పెట్టుకొని బయటికి సాగదీసే వాళ్ళని తగలెట్టేయాలనిపిస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఓవర్గా కంగారు పడిపోయే వాళ్ళంటే నాకు చిరాకు. నేను నో అని చెప్పాక కూడా అదే పనిగా మళ్ళీ మళ్ళీ నన్ను గోకే వాళ్ళని నేను నా లైఫ్ నుంచి ఎలిమినేట్ చేసేస్తాను. మరి నీకు? ఏ ఇద్దరు ఒకటి కాదు. అందుకే ఒకరిష్టాలను ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. అదొకటి ఉంటే చాలు, మిగతావన్నీ ఆటోమేటిక్గా బాగుంటాయని నేను అనుకుంటాను. పర్లేదు, విషమున్న కుర్రాన్నే పట్టాను. నా అమ్ము కూడా నేను ఊహించిన దానికంటే క్రేజీగానే ఉంది. అది సరే కానీ నాకు డౌటు. నేనంటే అబ్బాయిని చూడగానే పడిపోయాను, కానీ మీరేంటి తిరిగి 4 రోజులకే నాకు కనెక్ట్ అయిపోయారు. అమ్మాయి అయితే చాలు అనే రోజు చాలామంది వెంట పడతారు, కానీ ఫస్ట్ టైం హెల్ప్ అడగంగానే వచ్చి చేసావు కదా. అండ్ తమరు నన్ను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాక కాలేజ్లో తమరు గురించి ఎంక్వైరీ చేశాను. రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది, సో ఓపెన్ అయిపోయా. నీ వెనకాల తిప్పించుకుంటూ నా బ్యాక్గ్రౌండ్ రెక్కి బాగానే చేశావు. అమ్ము ఇక్కడ ప్రతిదీ క్లియర్గా ఉండాలి. అన్నట్టు నాకు డౌట్. అడుగు. నువ్వేం తేడా కాదు కదా? చిచ్చి, ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు? అంటే ఒక అమ్మాయే వచ్చి కమిట్మెంట్ అడిగినా వద్దంటేను. ఒక అమ్మాయి వచ్చి నన్ను కమిట్మెంట్ అడిగిందా? ఓ అది రేపు తనకి ఎలా ప్రపోజ్ చేయాలి ఐడియా రావట్లేదు. ఇదెవరు? హలో. హలో డార్లింగ్. ఏ ఎవరు? డార్లింగ్, నేను స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. నువ్వు నాకు నచ్చా. నువ్వు ఓకే అంటే మన ఇద్దరం కమిట్ అయిపోదాం. ఎవరు పాప నువ్వు? ఏకంగా ఓయో ముచ్చట్లు మాట్లాడుతున్నావు. నేను నీ కాలేజే, బట్ సేమ్ ఇయర్ కానీ డిఫరెంట్ బ్రాంచ్. నువ్వు నాకు నచ్చావు, కానీ ఈ ప్రేమ దోమ లాంటి వాటిపైన నాకు నమ్మకం లేదబ్బా. ఎలాగో ప్రేమ ఎండ్ పాయింట్ కూడా కమిట్ అవ్వడమే కదా, అందుకే నేను స్ట్రైట్గా అక్కడికి వచ్చేసాను. చూడు పాప, నేను ఈ మధ్య ప్రేమలో పడ్డాను. ఆ అమ్మాయిని పడేసి అలా లవ్లో ఉన్న మ్యాజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉండగా మిగతావి జరుగుతాయి. అంతేగాని ఇలాంటి వాటికి జంపులు మాత్రం కొట్టను. లైట్ తీసుకో. ఓయ్ మొద్దు, నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు ప్రేమించుకో. నేనేమన్నా కాదన్నా? ప్రేమ ప్రేమే, చిలకొట్టుడే. ఒప్పేసుకో డార్లింగ్, బాగుంటుంది ప్లీజ్. నీ ఆఫర్ మర్చి నీ దగ్గరే పెట్టుకో. ఇదిగో, కాలేజ్లో నాకన్నా గుడ్ లుకింగ్ గైస్ చాలా మంది ఉన్నారు. నీకు కావాల్సిన దానికి ఎవడో ఒకడు దొరుకుతాడు, వాడిని తగులుకో. నన్ను వదిలే, ఫోన్ పెట్టే, బాయ్. అంటే ఆ ఫోన్ కాల్ చేసింది నువ్వా? అవును. యాక్చువల్లీ ఒక అమ్మాయిని పంపిద్దాం అనుకున్నా, కానీ నువ్వు భయపడి ప్యాంట్ తడిపేసుకుంటావని ఆగిపోయా. మీ అమ్మాయిలు పైకే పువ్వుల్లా కనిపిస్తారు, లోపలంతా రాక్షస తత్వమే. లేకపోతే ముంచేరా? అయినా మనం ఎప్పుడు ముంచే ప్లేస్లో ఉండాలి, మునిగే ప్లేస్లో ఉండకూడదు. ఇంత మెచ్యూరిటీ ఎలానో పాపకి. లోకం చూస్తే తెలీదా ఏంటి? అయినా ఇప్పుడు ఆ సోదెందుకు? నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయితో నీకేమైనా ఫ్యాంటసీస్ ఉన్నాయా? ఎందుకుండవు, అసలుకే మా అబ్బాయిలు ఎక్కువ చూసేది ఫ్యాంటసీ కంటెంటే కదా. ఇంకెందుకు ఆలస్యం, కక్కి. అంటే అది నువ్వేమో నేను. ఆపే ఆపే, ఆ చండాలని అక్కడ ఆపే. ఏ బాలేదా? అది ప్రేమ కదా, బూత్ కదా. ఆవిడేమో ముసుగు వేయొద్దు మనసు మీద అని అంటది, వీడికేమో లాగ్ లేకుండా డైరెక్ట్ గా డిన్నర్ దొరికేసింది కదా అని ఫ్యాంటసీలో ఓపెన్ చేస్తాడు. అబ్బా, నువ్వు ఓవర్ రియాక్ట్ అవ్వకే. ఫస్ట్ వాడు చెప్పని విందాం. ఏంటే వినేది? ఇది ప్రేమ కథ కాదు, కట్టు కదా.
అసలు మన ఆడజాతి మగాన్ని కనీసం 1 year అయినా తిప్పుకోకుండా వాడుకోకుండా ఓకే చెప్పుద్దా? చెప్పుద్దా? తనే చెప్పింది కదా కలిసి తిరుగుదామని, అందుకోసమే స్పీడ్ అయ్యారేమో. నీ మట్టి బుర్ర నీకు ఇంకా అర్థం కావట్లేదే. దా ఏ అడిగే చెప్తున్నాడు ఏదో నమ్మేస్తున్నారు. ఇంకా స్టోరీ అవ్వలేదే. ఏంటో ఈ మధ్య ఏ కథ చెప్దానో జనాలకు బొత్తిగా పేషెన్స్ ఉండట్లేదు. ఏంటి ఇప్పుడు ఏం నీ బాధ? ఎందుకు తీసుకొచ్చావు? హొసే వాడు నేను ఇష్టపడుతున్నాడే. మన గురించి అంతా తెలుసుకొని ప్రేమాన కంటే పెయిన్ అంటే ఎక్కువగా ఈజీగా కనెక్ట్ అవుతాను తెలుసుకొని బ్రేకప్ అని సింపతి కార్డు వాడి నిన్ను తగులుకుందామని చూస్తున్నాడు. లేదే, వాడి కళ్ళల్లో నేను నిజమైన పెయిన్ చూశాను. ఎలా? ఏడుస్తున్నాడే. కంట్లో గ్లిజరిన్ వేసుకుంటే ఎవరి కంట్లోనే నీళ్ళు వస్తాయి. సరే, ఫస్ట్ అయితే వాడు చెప్పే కథ మొత్తం విందాం. ఎండ్లో నువ్వే రైట్ అయితే వాడిని రిజెక్ట్ చేసేద్దాం. లేదు వాడే కరెక్ట్ అయితే మనమే వాడికి ఒక సొల్యూషన్ ఇద్దాం. కానీ నువ్వు మాత్రం కథ మధ్యలో అలానే ఆరాధిస్తుండవే ప్లీజ్. సరే పదా. శ్రీ వచ్చేసా. ఇదిగో ఇప్పుడు కాబోయే పిల్ల నన్ను కుక్క పిల్ల కట్టేసినా లేదా జీవితకాలం నన్ను పన్నుడుగా చేసుకున్నా నాకు పర్లేదు. నాకు మాత్రం పెళ్లి కావాలి. నువ్వు అర్జెంట్గా సెకండ్ సెషన్ స్టార్ట్ చేయి. చందు నేను వేరే పంచాయతీలో ఉన్నా, సాయంత్రం రాపో. నో, నాకు ఇప్పుడే సెకండ్ సెషన్ కావాలి. చందుగా ఇరిటేట్ చేసావనుకో నీకు అసలు జీవితంలో పెళ్లి కాదని అసలు ఆడవాసనే తగలకూడదని చెప్పించేస్తా. నా టంగ్కి అసలే పవర్ ఎక్కువ చూసుకో. నిజమేనండి చందు గారు, తని టంగ్కి నిజంగా పవర్ ఎక్కువే. అమ్మా నువ్వు ఆగ్రహించొద్దు, అనుగ్రహించాలి. ఇప్పుడేంటి సాయంత్రం వచ్చి నీ పాదసేవ చేసుకో, అంతే కదా. ప్రసాదంతో వస్తా, వరాలన్నీ కొట్టేస్తా. ప్లీజ్ ఈ పెళ్లిగా నువ్వు క్షమిస్తలే ప్లీజ్. జై మాతాది. వచ్చారా? ఇంకా తగలట్టండి సార్ మీ ఫ్యాంటసీలు. మొదలెడతలే కానీ నీ దగ్గర బ్లాక్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీ ఉందా? లేదు. వై? నీకు మా ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే గారి ఖుషి సినిమా నడుం సీన్ గుర్తుందా? ఉంటా సేమ్ టు సేమ్ శారీలో నిమ్మపండు టమాటా కలర్ మిక్స్ అయిన తన వయ్యారి నడుము కనీ కనిపించిన ఫీల్లోనే కదా నా ఫ్యాంటసీ మొదలైంది. అందుకే ఉందా అని. ఏయ్ నీకు చెప్పా కదా వీడి ఫ్యాంటసీలన్నీ నీ మీద చేస్తున్నాడని, విన్నావా? అమ్మో ఎక్కడ దొరికిందా నీకు ఈ తొందరపాటు తింగరది? ఇంకొకసారి మధ్యలో వచ్చావు అనుకో పీక పిసికి చంపేస్తా. కూల్. నీ దగ్గర ఉందా లేదా? లేదు, బట్ సేమ్ ఫీల్లో వేరే కలర్ ఉంది. ఓకేనా? సర్లే అడ్జస్ట్ అవుతాను. అలా ఒకరోజు నా ఫ్రెండ్స్ అందరూ మందు పార్టీ ఉందని నన్ను ఒక్కనే వదిలేసి వెళ్ళిపోయారు. ఒక్కనే నిద్ర పట్టకుంటుంటే అప్పుడు నా కాలింగ్ బెల్ మోగింది. ఏయ్ అది మా ఫ్లాట్ కదా, నీ ఫ్లాట్ ఎలా అయింది? అధిక ప్రసంగి. తినేమన్నా నా రీల్ అమ్మునా? నా అమ్ము ఫిగర్కి ఏమాత్రం మ్యాచ్ అవ్వకపోయినా తినే నా అమ్ము అనుకోవట్లా. అలానే అమ్ము ఫ్రెండ్ కూడా అంత తీసి పారేసే ఫిగర్ కాదు, నేను ఊహించుకోవట్లా. అందుకే మీ కన్వీనియన్స్ కోసం మీ ఫ్లాటే ఫిక్స్ అయ్యాను. ఇంకొకసారి కథ మధ్యలో ఇంటరప్ట్ అయ్యావనుకో ఫ్లాష్ బ్యాక్ లో చేసేవన్నీ రియాలిటీలో చేసి పారదొబ్బుతా. ఒసే వాడు నిజంగా చేసినా చేస్తాడే బాబు, మూసుకొని వినవే. ఓకే ఓకే మూసుకొని వినండి. ఆ రోజు అమ్ము నువ్వు ఈ టైంలో వచ్చావేంటి? ఏ అబ్బాయిలే దొంగచాటుగా రావాలా? అలా అని కాదు. అమ్మాయిలు రాకూడదా? రావచ్చు. మాకు ఫీలింగ్స్ ఉండవా? ఉండొచ్చు, కానీ మరీ ఇలా మీదకి వస్తేనే కొంచెం కష్టంగా ఉంటుంది. ఏంటి? కళ్ళేమో ఏదో ఎక్స్పీరియన్స్ లేని అద్భుతం ఏదో జరుగుతుందని ఫీల్లో ఉన్నాయి. ఫేస్లో ఎలా మొదలెట్టాలా అనే బ్లష్. హార్ట్ ఏమో 240 కొట్టేసుకుంటుంది. ఇలాంటి టైంలో ముద్దిస్తే ఆగిపోయినా ఆగిపోవచ్చు. అందుకే లైట్ తీసుకో, వెళ్తున్నా. ఆగు. ఆ మాత్రం టెన్షన్ ఎగ్జైట్మెంట్ లేకపోతే ముద్దులో మ్యాజిక్ ఏముంటుంది? ఇదే ఎక్సైట్మెంట్, ఇదే హార్ట్ బీట్ మ్యాజిక్ జరిగిన ప్రతిసారి ఉంటుందన్న గ్యారంటీ ఏంటి? ప్రతిసారి అంటే ఉండకపోవచ్చు కదా, మరి జరిగినప్పుడే చూద్దాం.
అవన్నీ జరుగుతాయి లేదు నాకు తెలియదు, కానీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఐ నెవర్ బీట్రే యూ. అలా నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు కూడా నాకు ప్రామిస్ చేయి. అమ్మో అంత సింపుల్గా ప్రామిస్ చేయదు. నీ లైఫ్లో నువ్వు మర్చిపోలేని ఒక మ్యాజికల్ మూమెంట్తో చెప్తా. వెళ్ళు. నందు, ఏయ్ నందు, ఇపో. వాడు రోజు రోజుకి నువ్వే అమ్ము అనుకుంటున్నాడు. మనం వాడి గాయం మానిపిస్తున్నట్లేదు, పుండి మీద కారం చేలుతున్నట్టుంది. ఇదే కంటిన్యూ అయితే నెక్స్ట్ వచ్చే సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉంటుంది. నిజమేనే, నాకు అలానే అనిపిస్తుంది. కానీ మన దగ్గర వేరే ఆప్షన్ లేదు కదా. నిజమే, కానీ డీల్ చేసే విధానం మార్చాలేమో చూడు. గుడ్ ఈవినింగ్ శ్రీ మేడం. కాఫీ చేసాడు బాబు. తీసుకోండి, బాగుంటుంది. ఏంటి చందు గారు కొత్తగా మేడం అని? అంటే మీరు నాకు పెళ్లి గురించి క్లాసెస్ చెప్తున్నారు కదా, మీరే నాకు గురువిని, నేనే మీ శిష్యుని. గురువినియా? ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తేనే గుండు పగులుద్ది. కాదు కుదరదన్నప్పుడు అర్థం చేసుకుని వెళ్ళిపోతే చాలు. ఓకే, ఎంత నటనా చాతుర్యం అవసరం లేదు. మరి వాళ్ళ క్లాసులు ఉన్నాయా లేకపోతే పోస్ట్ పోన్? చెప్తా. చెప్తారా? అమ్ము, వీడికి థియరీస్ పనికిరావు, ప్రాక్టికల్స్ కరెక్ట్. నువ్వు వెళ్ళి సెటప్ రెడీ చేయి. సెటప్పా? చందు, గెట్ రెడీ ఫర్ యువర్ పెళ్లి చూపులు. ఏందేడు మెలుగులు తిరుగుతున్నాడు. ఊరు బాబాయ్, ఈ సిగ్గు సేమడా. చూస్తుంటే 30 దాటినట్టుంది. ఇంకా నీకు పెళ్ళెందుకు కాలేదు? నీలో ఏంటి లోపం? లోపాలంటే పెద్దగా ఏం లేవండి, ఏదో కొంచెం బట్ట కొంచెం పొట్ట తప్ప. మా అమ్మ నాన్న ఇంట్లో గొడవలు పడుతుంటే రిలేషన్షిప్లో అన్ని గొడవలే ఉంటాయేమో అని అసలు పెళ్ళే వద్దనుకున్నాను. కానీ ఆ తర్వాత అర్థమైంది, గొడవలు జరిగేదే ఒకరి మీద ఒకరు కేరింగ్ ఉండడం వల్ల అని. ఫ్యామిలీ బెటర్మెంట్ కోసమో పిల్లల సెటిల్మెంట్ కోసమో జరుగుతాయని. అందుకే నాకు తోడు కావాలనిపించింది. కానీ ఎలా అప్పటికే ఎంత వయసు వచ్చేసింది. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిగా నాకు ఉండాల్సిన 3 కంఫర్ట్స్ ఏంటో చెప్పు. 3 కంఫర్ట్సా? ఇప్పుడు ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉంటుంది, లిమిట్స్ క్రాస్ కానంత వరకు నీ ఇష్టాలకు కూడా ఫ్రీడమ్ ఉంటుంది. థర్డ్ది, నేను ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఈజీగా అడ్జస్ట్ అవ్వగలను. ఓకే, గుడ్. ఈ మధ్య పెళ్ళిళ్ళు పెటాకులు అవడానికి మేజర్గా 2 రీజన్స్ ఉన్నాయి. అవేంటో తెలుసా? ఏమో అండి, అంత ఐడియా లేదు. రెండోది, పెళ్ళాక ఇద్దరు కలిసి ఉండడం అంటే కుదరదు. నాకు నా స్పేస్ కావాలి. అంటే ఇప్పుడు పేరెంట్స్తో ఉండకూడదు, సపరేట్గా ఉండాలంటున్నారా? అదే మీ కండిషన్ అయితే మీరు నాకు అక్కర్లేదండి, ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసేసుకున్నాం. ఇది సెకండ్ పాయింట్ కదా, మరి మొదటిదేంటి? ఇది పచ్చి నిజం, కానీ ఎవరు యాక్సెప్ట్ చేయరు కాబట్టి కాంట్రవర్సీలా ఉంటుంది. ఓ, ఈ మధ్య కిడ్స్ సింగిల్ పేరెంట్స్గా ఉండడానికి మెయిన్ రీజన్ బెడ్రూమ్లో వాళ్ళ రిలేషన్షిప్ బాగోకపోవడం వల్లే. నీతో నాకు బాగుంటుందని గ్యారంటీ ఏంటి? యాక్చువల్లీ
ఏ ఇద్దరు ఒకేలా ఉండరండి. అలాంటిది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే అమ్మాయి అబ్బాయి కూడా అంత ఈజీగా కలవరండి. నాకు తెలిసి ఒకరిష్టాలను ఒకరు రెస్పెక్ట్ చేసుకోవడం, ఒకరిష్టాలను ఒకరు ఫుల్ఫిల్ చేసుకోవడం వల్ల ఈ బలవంతంగానో అవసరానికో మొదలయ్యే బెడ్రూమ్ బంధం కూడా చాలా ఇష్టంగా మారుతుందండి. అలా ఎవరైతే మారుతారో వాళ్ళని ఎవరు విడదలేరు. నాకు తెలిసింది ఇంతే అండి. ఏం లేచింది, తేడాగా చూస్తుంది. ఏ బయటికి గంటేస్తుందా? ఏంటండి సెకండ్ సెషన్ కూడా ఫెయిలా? ఇంకా పెళ్ళి కదా నాకు. ఫస్ట్లో నువ్వు తింగరోడువేమో అనుకున్నా, తర్వాత అమ్మాయిల కోసం డిస్పరేట్గా ఉంటే తిట్టుకున్నా. కానీ నీ ఐడియాలజీ విన్నాక నేనే తప్పని అనిపిస్తుంది. చందు, నీకు ఇంకా పెళ్లి కానిది నీకు సెట్ అయ్యే పర్ఫెక్ట్ సోల్మేట్ దొరక్క నీలాంటి అబ్బాయిల కోసం వెతికే అమ్మాయిలు కూడా ఉన్నారు. నువ్వు మాత్రం మారద్దు, ఇలానే ఉండు. అండ్ హార్ట్ఫుల్గా చెప్తున్నా, నీకు త్వరలోనే పెళ్లి కూడా అయింది. థ్యాంక్ యూ. వెళ్ళిపోతున్నావా? బాయ్. అంటే మనం ఎంత గొప్పగా మాట్లాడేసామా? ఏదైతే మనకు మాత్రం పెళ్ళి అయిపోతుంది. ఐఎమ్ సారీ అమృత. తన నా లైఫ్లో లేని క్షణాలు రోజులు అవుతున్నాయి, రోజులు నెలలు సంవత్సరాలు అవుతున్నాయి. తను రాదని, ఇంకా నా లైఫ్లో లేదని నాకు తెలుసు, కానీ నా మనసుకి అది అర్థం కావట్లేదు. నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించడంలో అర్థం ఉంది. అనవసరంగా దీని మధ్యలో నేను ఇబ్బంది పెడుతున్నాను. నాకు అర్థమైంది, ఇంకా నా బతికింతే. ఇంక నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు, అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇంకా ఎంత ఇవ్వాలో లెక్క చూడు శ్రీ, ఇచ్చేసి వెళ్ళిపోతాను. కలిసిపోతావు. మా పాటికి మేమేదో సంఘసేవ చేసుకుందామని ఒక ఐడియా వదిలితే దానికి నువ్వు బ్రేకప్ అంటూ వచ్చి మా బేబీని లోపలికి లాక్కెళ్ళి కాలేసుకుని పడుకునేదే కాక పిచ్చపైత్యం అంతా మా మీద వదిలేవు. కానీ అక్కడితో ఆగావా? అది లేదు. నీ లవ్ స్టోరీలు, దానిలో మళ్ళీ కిస్సులు, హగ్గులు, కమిట్మెంట్లు అన్ని ఏదో ఫ్యాంటసీలని చెప్పేసి అసలు ఏం జరిగిందో చెప్పకుండా వెళ్ళిపోతానంటావా? సీటు కోసస్తా చెప్తున్నా. నువ్వు కొంచెం కంట్రోల్ అవ్వే. ఏంటా కంట్రోల్? మనల్ని కెలికింది వాడే, ఇది వాడి కదా. పూర్తిగా చెప్పేసావు మనం. నందు, నువ్వు రాంగ్గా తీసుకోకు. మేము నీకు హెల్ప్ చేయగలుగుతామని నమ్మి ఇంత దూరం వచ్చావు. ఇప్పుడు ఇలా మధ్యలోనే వెళ్ళిపోతే మా కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. అప్పుడు నీలానే మేము కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అందుకే ఎలాగైనా నీ కథ పూర్తి చేద్దాం. నేను ఎంత కాదనుకున్నా కొన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. సరే, నీకు డౌట్ ఉంది కాబట్టి నీకోసం నీ స్టోరీలో మనం కొన్ని చేంజెస్ చేద్దాం. మీరిద్దరు ఎలాగో కమిట్ అయిపోయారు కాబట్టి మీ రాస్లీలనేం అక్కర్లేదు. జస్ట్ మీ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన 3 ఇన్సిడెంట్స్ తెలిస్తే చాలు. ఫస్ట్ టైం మీ మధ్య ఇష్యూ వచ్చిన మూమెంట్, హీట్ అయిన మూమెంట్ అండ్ మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఫైనల్ ఆర్గ్యుమెంట్, ఇవి 3 మనకు తెలిస్తే చాలు. నీకు సొల్యూషన్ ఇవ్వగలం. ఇన్ కేస్ మేము ఇవ్వలేకపోతే అప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు. సరే, నేను ఎక్కడైనా కంట్రోల్ తప్పితే 2 పీకండి. అది నాకు వదిలే. కొడితే ఒక్కసారిగా మైండ్కి మనసుకి పట్టిన అమ్ము తుప్పుని వదిలిచ్చేస్తా. అల్లుకేంటయ్యా బాబాయ్, డేంజర్ గా ఉన్నాడే. ఓకే, లెట్స్ స్టార్ట్ ది టఫ్ సైడ్ ఆఫ్ యువర్ లవ్ స్టోరీ. 1 సెకండ్. మీ ఒరిజినల్ అమ్ము పిక్ ఉందా? అదే సీక్రెట్ గా ముద్దులు పెట్టుకోవడానికి దాచుకుంటారు కదా, అలా ఏమైనా ఉందా? ఇప్పుడు మీకు ఫోటో కావాలా, కథ కావాలా? ఫస్ట్ కథే కావాలి కదా, మూసుకొని వినండి. నెక్స్ట్, తనకి నేను రోజుకి ఎక్కువ నచ్చేయడంతో నా ఫ్లాట్కి షిఫ్ట్ అయిపోయింది. ప్రతి మూమెంట్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. తెలియకుండానే సెకండ్ ఇయర్లో మొదలైన మా లవ్ 4th ఇయర్ సెకండ్ సెమ్కి వచ్చేసింది. నేను ప్రాజెక్ట్ వర్క్లో కాస్త బిజీ అయ్యా. పిచ్చా నీకు? ఐమ్ సారీ రా, ఏదో వర్క్ టెన్షన్లో పడి. ఏంటి అలిగావా? అలకులో కూడా భలే ముద్దుగా ఉంటావు నువ్వు. ముద్దు పెట్టుకోకుండా ఉండలేవు. ఒకటి పెట్టుకుందావా? ఈ ముద్దు కార్యక్రమం ఈ క్లైమేట్లో కంటే డార్క్ జంగల్లో జోరున వర్షం కురుస్తున్నప్పుడు పక్కనే చలిమంట మన ఇద్దరం ఒకే షెట్లో ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది. ఊరికే పిచ్చెక్కిపోతుంది, కానీ ఇప్పుడు అన్ని సెట్ చేయాలంటే కష్టం.
నేచర్ కూడా కోఆపరేట్ చేయాలి కదా. నేచర్ కోఆపరేట్ చేయకపోయినా ఏం కాదు, నువ్వు ఓకే అంటే చాలు. ఈరోజు మిడ్ నైట్ కల్లా మనం ఆ లొకేషన్లో ఉండొచ్చు. అర్థం కాలేదు. మా ట్రావెలింగ్ బ్యాచ్ వాళ్ళు కూర్గ్ పక్కన ఒక ఫారెస్ట్లో ట్రెక్కింగ్ ప్లాన్ చేశారు. ఆ, మనం వెళ్దాం కదా, బ్యాగ్ సర్దుకో ప్లీజ్. అమ్మో ఇప్పుడా? ఇప్పుడు అంటే కష్టం రా. ప్రాజెక్ట్ వర్క్ కూడా ఓకే అయింది. దాని రియల్ టైం వర్క్కి రేపు కంపెనీకి తీసుకెళ్తున్నారు. నీకు కూడా తెలుసు కదా. సరేలే, ఈ ప్రాజెక్ట్ నీకు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. పోన్లే, ఈసారికి నీ ఎంజాయ్మెంట్ కూడా నేనే చేసి వచ్చేస్తా, ఓకేనా? మరి నువ్వు ఒక్కదాన్ని మేనేజ్ చేసుకోగలవా? నో ప్రాబ్లం, నా ఫ్రెండ్స్ ఉన్నారుగా. బట్ ఓకే, ఐఎమ్ గోనా మిస్ యూ. నేను కూడా. జాగ్రత్తగా ఉండాలి అక్కడ. నీకేమైనా మిస్సింగ్ అనిపిస్తే నాకు ఫోన్ చేయి. ఓకే ఓకే, బాయ్, టేక్ కేర్. అదొక్కటి దీంతో లింక్ చేసేస్తే రేపు సబ్మిట్ చేసేయచ్చు నాకు తెలిసి. ఏ పద్దు, నువ్వేంటి ఇక్కడ? నీకోసమే మాట్లాడదామని. నాతో మాట్లాడాలా? సరే పద, పైకి వెళ్ళి మాట్లాడదాం. ఇక్కడెందుకు? సరే. అయినా ఒక కాల్ చేస్తే సరిపోయేది కదా. సడన్గా నువ్వు ఇక్కడేంటి అనుకున్నా. హలో పద్దు, ఏంటి నీకు సెట్ కానీ ఎక్స్ప్రెషన్లో ఉండిపోయావు? ఏమైంది? మనకు బాగా నచ్చిన స్వీట్ ఎక్కువ తింటే పాయిజన్లా ఉంటుంది. అలాంటిది మనం ప్రేమించిన అమ్మాయిని బ్లైండ్గా నమ్ముతున్నావేమో నందు. నువ్వు చెప్పిందంతా నిజమే కానీ నాకెందుకు చెప్తున్నావు? ఒంట్లో అంతా బాగానే ఉందా? యూ ఓకే? నేను ఓకే, ఫ్రెండ్ని కదా. కానీ నువ్వే ప్రేమికుడివి. ఏదైనా తేడా అయితే నీ పొజిషన్ ఏంటా అని చెప్పి. చెప్పేది ఏదో అర్థమయ్యేలా చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? అమ్మో, నీతో ఎలా ఉంటుంది? అయితే అంటే నీ మీద ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ, లేదా బిహేవియర్లో చేంజ్ రావడం కానీ, లేదా నీకు టైం ఇవ్వకపోవడం కానీ, ఇలాంటివి. నేనే ఈ మధ్య ప్రాజెక్ట్ వర్క్లో పడి తనతో సరిగా ఉండట్లేదు. అందుకే కొద్ది రోజులు మీతో ఉంటానంటే సరే అన్నాను. అదేంటి, నువ్వు బిజీగా ఉంటే నీతో ఉండాలి కదా, ఒక సపోర్టివ్గా, స్ట్రెస్ బూస్టర్లా. అబ్బా, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు? అసలు విషయం ఏంటో చెప్పు. నందు, ఇప్పుడు నేను చెప్పేది నువ్వు ఎలా తీసుకుంటావు నాకు తెలీదు. అమ్మోకి ఫస్ట్ నుంచి ఫ్రీడమ్ ఇవ్వడం, స్పేస్ ఇవ్వడం, తనకి నచ్చినట్టు తను ఉండాలనుకుంటుంది. అందులో తప్పులేదు. కానీ ఆ పిచ్చిలో పడిపోయి లిమిట్స్ క్రాస్ చేసి తన చుట్టూ ఉన్న రిలేషన్స్ మొత్తం పాడైపోతున్నాయి. మొన్న మేము కూర్గ్ ట్రిప్ వెళ్ళినప్పుడు అమ్ము ఆ అబ్బాయిలతో బిహేవియర్ కొంచెం లిమిట్స్ క్రాస్ చేసినట్టు అనిపించింది నాకు. వద్దు, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి? నీకు తెలిసిందే కదా, తన ఫ్రెండ్స్ అంటే కొంచెం జోవెల్గానే ఉంటుంది. నాకన్నా ఎక్కువ నీకే తెలుసు కదా తన గురించి. నీకన్నా నాకు బాగా ఎక్కువ తెలుసు. కానీ ఈ మధ్య ఐమ్ ఫీలింగ్ సంథింగ్ వెంట్ రాంగ్. నేను ఇదే టాపిక్ అమ్ము దగ్గర మాట్లాడా. అప్పటి నుంచి అది నాతో సరిగ్గా ఉండట్లేదు. మేబీ నేను మిస్ అవ్వడం వల్ల తెలీదు, లేదా వేరే రీజన్ వల్ల అర్థం కావట్లేదు. ఒకసారి నువ్వు మాట్లాడు. సరే సరే, నేను తనతో మాట్లాడతలే, నువ్వు వరి అవ్వకు. ఇలా చెప్పడం వల్ల నీకు హర్ట్ చేసినట్టు ఉంటుందేమో కానీ ఐమ్ సారీ. బట్ ఏదైనా స్టార్టింగ్లో చెప్తేనే కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పాను. ఉంటాను. మనం ప్రేమించిన వాళ్ళు చేసిన తప్పు చిన్నదైనా అది మనం చూస్తే పర్లేదు, కానీ పక్క వాళ్ళు చూసి చెప్తే తట్టుకోలేం. గాడ్, చూడు. అమ్ము, నాతోనా చెప్పాలా? అంటే అదే, నేను ఈ మధ్య నీకు ప్రాజెక్ట్ వర్క్లో పడి టైం సరిగా ఇవ్వట్లేదు కదా, ఏమైనా మిస్ అయ్యానా? నాతో ఏమైనా చెప్పాలా అని. ఈ మంత్లో నేను వెళ్ళిన ప్రతి ట్రిప్ నేను బాగానే ఎంజాయ్ చేశాను, కానీ నువ్వు నా పక్కన లేవన్న బాధ మాత్రం అలానే ఉండిపోయింది. కానీ నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు నాతో రమ్మని. అది ఓకే, లైక్ ఎనీ న్యూ ఫ్రెండ్స్ గ్యాంగ్ అలా ఏమైనా మిస్ అయ్యానా అని. అలా అని ఎవరు తగలలేదు. అమ్మో, నీకు నచ్చింది చేయొద్దు అని ఏ రోజు అనలేదు, కానీ ఏ సిచ్యువేషన్ అయినా నాకు కొంచెం చెప్పి చేస్తూ ఉండు. ఇప్పటి వరకు నువ్వు నీ మనసుకు నచ్చింది చేసుకుంటూ వచ్చావు, కానీ మనసుంది చూసావా, చాలా చెడ్డది. దాని ఆనందం కోసం ఒక్కోసారి తెలియకుండానే మన చేత తప్పులు చేయిస్తూ ఉంటుంది. అలా జరగకూడదనే అడుగుతున్నాను.
ఎప్పుడు లేంది ఈరోజేంటి సడన్గా ఎలా మాట్లాడుతున్నావు? అదేం లేదు, నేను నీతో ఉండట్లేదు కదా, కొంచెం జాగ్రత్తగా ఉంటావని. ఈ 3 yearsలో ఇదే మొదటిసారి కాదు నేను ఇలా చేయడం. ఎప్పుడు చెప్పింది ఈరోజే చెప్పావంటే డెఫినెట్గా ఏదో ఉండే ఉంటుంది. ఏంటది? అలాంటిదేం లేదు. అయినా ఇక్కడి నుంచి నేను ఉంటానుగా, ఇంకా అలాంటివేం జరగవులే, నేను చూసుకుంటా. ఇప్పుడు చెప్తావా చెప్పవా? అలాంటిదేం లేదు. శ్రీ కలిసింది నన్ను. హా? ఉమ్. శ్రీయా? ఓకే. ఓ, సో తమరికి ఫ్రీ టైం దొరికి నన్ను మిస్ అయిపోతున్నాను అనే ఫీల్తో కాదనమాట నన్ను ఇక్కడికి రమ్మనింది. ఎవరో 3rd person చెప్పిన మాటలు విని అది నమ్మి డైరెక్ట్గా అంటే నువ్వెక్కడ బ్యాడ్ అయిపోతావా అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నావు, అంతే కదా? పా, గ్రేట్ బాయ్ ఫ్రెండ్. అమ్ము నీకేమైనా పిచ్చా? నేను తన్ని బిలీవ్ చేసుంటే నేనే డైరెక్ట్గా అడిగేవాడిని కదా. తను నీ స్కూల్ ఫ్రెండ్, తనే నీ గురించి రాంగ్గా ఆలోచించిందంటే ఇంకా మిగతా వాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఆలోచించు. నేనంటే బిలీవ్ చేస్తాను, కానీ బయట వాళ్ళు నీ గురించి తప్పుగా అనుకుంటే అది నేను తట్టుకోలేను. వా, నీ కంప్యూటర్ సైన్స్ తెలివిని బాగానే వాడుతున్నావు. లాజికల్గా నొప్పి తెలియకుండా నేనే కల్ప్రిట్ అని చాలా బాగా ప్రూవ్ చేస్తున్నావు. ఎప్పుడైతే 3rd person చెప్పిన మాటలు నమ్మి నీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని కూడా పక్కన పెట్టి నువ్వు మీటింగ్ సెట్ చేసావో అక్కడే నాకు అర్థమైపోతుంది నీ అనుమానం 4Kలో కనిపిస్తుందా. అమ్ము అలా కాదు, నేను చెప్పేది విను. ఇప్పుడు ఈ హ్యాండ్ వదలకపోతే ఇదే మన లాస్ట్ మీట్ అవుతుంది. వదులు. ఆ టైంలో నీ ఫీలింగ్ ఏంటి? నాకేం అర్థం కాలేదు. పద్దు తప్పు చెప్పిందా, లేక తను కరెక్ట్గానే ఉందా, లేక నేనే తప్పు చేశానా? ఆ రోజంతా పిచ్చెక్కిపోయింది. మరి తనని ఎలా ఫేస్ చేసావు? మా దరిద్రానికి అప్పటికే మీకు ఎడిక్ట్ అయిపోయి ఉంటాం కదా. తప్పు ఎవరు చేశారనేది పక్కన పెట్టి సారీ తప్పు అయిపోయింది ఇంకోసారి చేయనని బతిలాడుకోవడమే. మిమ్మల్నే మీరు తక్కువ చేసుకుంటారు, మిమ్మల్నే మీరు తిట్టుకుంటారు. ఏంటో మీ అబ్బాయిలు. సరే, నెక్స్ట్ స్టేషన్కి వెళ్దామా? ఏంటి పొద్దు నీకు తనకి గొడవ? సరే, గొడవ పడ్డారు ఓకే, కానీ తన గురించి నాకు అలా బ్యాడ్గా చెప్పడం కరెక్టేనా? నేను అలా అడిగేసరికి తను ఎంత బాధపడిందో ఏంటో. ఏయ్, నీకేమైనా స్క్రూ లూజా? రేపు దానివల్ల గట్టి పెయిన్ తీసుకుంటావని నేనేదో ఫీల్ అయి చెప్తే నువ్వు నన్ను అంటున్నావు. నేనంటుంది కూడా అదే. ఇన్నాళ్ళ మీ ఫ్రెండ్షిప్లో తను అర్థం చేసుకుంది ఇంతేనా? అంత ఈజీగా జడ్జ్ చేసేసావు? ఊరి నీ మట్టి బుర్రా, నేను చెప్పేది నీకు ఇంకా అర్థం కాలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా విను. తను ఎవరితో తిరుగుతుంది లేదా తప్పు చేసిందని నేనేం చెప్పలేదు. తన క్రాసింగ్ లైన్కి దగ్గరగా ఉంది. అండ్ మనం ఇప్పుడు కూడా ఆపకపోతే రేపు మన చేదాడిపోతుందని చెప్పాను. మళ్ళీ నీకు ఇలా అర్థమైందని సోది క్వశ్చన్స్ అడక్కు. నేను ఒక అమ్మాయినే. ఒక అమ్మాయి ఫ్రెండ్తో ఎలా ఉంటుంది, బాయ్ బెస్ట్తో ఎలా ఉంటుంది, బాయ్ ఫ్రెండ్తో ఎలా ఉంటుందో, లేదా ఇంకేదైనా ఇంటెన్షన్తో వాడితో ఎలా మూవ్ అవుతుందో అన్నీ అర్థమవుతాయి. ఇంత చెప్పినా కూడా నేను దాంతోనే ఉంటా, దాన్ని బ్లైండ్గా నమ్ముతా అంటే నీ సావు, నువ్వు సావు. వద్దు అన్నట్టు నేను తన పక్కన లేకపోయేసరికి 1 సెకండ్ అలా చేసి ఉండొచ్చాము. ఇక్కడి నుంచి నేను పక్కన ఉంటే ఏ ప్రాబ్లం లేదు కదా. సరే, సారీ చెప్పు, మంచిగా చెప్పు. నైస్. అన్నట్టు నీ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి?
అవుతుంది. అవునా? అదేంటి ఎప్పుడు నాతోనే ఉంటున్నావు, కాలేజ్కి కూడా ఆన్ అండ్ ఆఫ్ వెళ్తున్నావు, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తున్నావు. ఈ గోలలో పడి నువ్వు ప్రాజెక్ట్ ఏం మిస్ అవ్వట్లేదు కదా? అలాంటిదేం లేదు, ప్రాజెక్ట్ జరుగుతుంది. హ్మ్? ఇంకా ఎందుకు కట్ చేసావు? నేను ఒకసారి తర్వాత ఫోన్ మాట్లాడతానులే. ఇవ్వు. దేనికి? ఇవ్వు. ఏ ఆయనకి ఎందుకు చేసావు? నందు, నీకు కొంచెం అన్న బుద్ధుందా? గుడ్ స్టూడెంట్వి, ప్రాజెక్ట్ ఐడియా బాగుంది, అది క్రాక్ అయితే మంచి పొజిషన్కి వెళ్తావని ఒక పెద్ద కంపెనీలో నేను ఇంటర్న్గా పెట్టిస్తే అసలు నువ్వు వెళ్ళట్లేదంట. నీలాంటి వాడిని రికమెండ్ చేశాను చూడు, నన్ను అనాలి. అయినా ఇంకో 1 వీక్లో ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది, ఏదైనా రాంగ్ అవ్వాలి, అప్పుడు చెప్తా నేనేంటో. సో నేను ఎవరితోనో తిరుగుతున్నానని నీకు అనుమానం, అందుకే కదా నీకు ఇష్టం లేకపోయినా నువ్వు నా చుట్టూ తిరిగేది? అనుమానం ఏం కాదమ్ము, నాకు ఆ ప్రాజెక్ట్ కన్నా నువ్వు నా లైఫ్లో ఉండటం ఇంపార్టెంట్. నేను నీ పక్కనుంటే నీకు ఎలాంటి డివియేషన్స్ ఉండవు కదా అని నీతో ఉంటున్నా, అంతే. అబద్ధం. అండ్ నేను నీకు ఆల్రెడీ చెప్పాను, నాకు ఫ్యూచర్ కంటే ప్రెజెంటే ఇంపార్టెంట్. కానీ నీ వల్ల ఇప్పుడు ఆ ప్రెజెంట్ కూడా ఏదో కట్టేసుకొని బ్రతికేస్తున్నట్టుంది. ఎప్పుడు నీ పక్కనే ఉంటాను కదా, అందుకే నేను కలిసేపోయాను. నువ్వు ఊరికి అనవసరంగా ఎక్కువ అవసరం లేదు. ఆలోచిస్తున్నావురా. బీటెక్ కంప్లీట్ అయ్యే 3 months వరకు మనం సపరేట్గా ఉందాం. నేను చెప్పేది విను ఫస్ట్. ప్లీజ్, అరే, నేను సెట్ అయ్యే వరకు నన్ను డిస్టర్బ్ చేయకు. అరే ఊరికి ఎందుకు ఓవర్ థింకింగ్ చేస్తావు? చలియా 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 నీవే నా వ్యసనమే. చలియా 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 నీ నవ్వే నా నవ్వని నమ్మానే. నీ క్షణం ఒంటరినై బ్రతికేదెలా లేక. చలియా 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 నా 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 నా. చలియా 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 నా 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 నా. నందు, రీజన్ ఏదైనా కావచ్చు, టుడే యూ లాస్ట్ యువర్ ఫ్యూచర్, గుర్తుపెట్టుకో. నందు, అమ్మో బుర్రేం పనిచేయట్లేదమ్మో, అంతా కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఐ నీడ్ యూ దిస్ టైమ్, జస్ట్ బీ విత్ మీ. తెలిసింది ప్రాజెక్ట్ రిజెక్ట్ అయిందంటగా. ఐఎమ్ సారీ ఫర్ దాట్. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను ఉండేదాన్నేమో, కానీ ఇలా ఇమోషనల్లీ డ్యామేజ్డ్ ఉన్నప్పుడు నేను హ్యాండిల్ చేయలేను నందు. అయినా ఈరోజు నానిగాడి బర్త్డే, వాడి బర్త్డే పార్టీకి వస్తానని ప్రామిస్ చేశాను. సో నేను వెళ్ళాలి నందు, బాయ్. అలా కాదు అమ్ము, ప్లీజ్ నువ్వు జస్ట్ నాతో ఉండి చాలు, నువ్వేం చేయనవసరం లేదు. ఐ జస్ట్ నీడ్ యూ. ఐఎమ్ సారీ నందు. చలియా 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 నా 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 నా. చలియా చలియా చలియా. అలా వదిలేసి వెళ్ళిపోతే వదిలేస్తావా? లాగి 2 పీకద్దు. దౌడ దద్దరిల్లిపోవాలి కదా. నేను చేసిన తప్పుకి తననేం చేయగలం? What the fun? ఇంత చేసి నీకు ఇంకా సిగ్గు రాలేదా? తను నాకు మొదట్లోనే చెప్పింది తనతో ఓపెన్గా ఉండమని, నేనే ఉండలేదు. అందుకే నేను తనకి నచ్చలేదు. ఆ తర్వాత ప్రాజెక్ట్ మీద కూర్చొని ఓకే చేయించుకొని తన ముందుకెళ్ళాను. ఇది కదా నా నందు అంటూ హక్ చేసుకుంది. ఈ పిల్ల క్యారెక్టర్ ఏంటి ఇన్ని రంగులు మారుతున్నాయి? కాలేజ్ అయ్యాక చివరి డేస్లో నెక్స్ట్ ఏసీటీ ఎక్కడుండబోతున్నామని ప్లాన్ వేసుకోవడానికి కలుసుకోవాలనుకున్నాం. మరి మీటేరా? తను రాలేదు. తర్వాత తను ఎలాంటి సిచ్యువేషన్లో చూశానో మీకు చెప్పాను కదా, అందుకేనేమో ఈ గాయం మానట్లేదు.
ఓకే, నీకు అదంతా నువ్వు మాకు చెప్పావు కదా, నన్ను నమ్ముతున్నావుగా. ఖచ్చితంగా నీకు సొల్యూషన్ నేను ఇస్తాను. నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు. సొల్యూషనా? ఓకే. హే, నువ్వేమైనా భగవద్గీత వింటే అన్నిటికీ సొల్యూషన్స్ ఉండడానికి? మనస్ఫూర్తిగా ఒక మంచి పని కోసం ప్రయత్నిస్తే 200% అవుతుందని అదే భగవద్గీతలో ఉంది. సో ప్రయత్నమే మొదటి విజయం. మెహూనా, నేను చేసి చూపిస్తా. తింటవా? వదిలే. నందు, 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 ఇంకెక్కడ ఏడీడు? ఇప్పుడు పోయితే నందు ఏడీడు? నిలబడి. వాట్? వెళ్ళిపోయాడా? మరి నువ్వు ఆపలేదా? ఆపేనే. మీకు నా కథ తెలియాలన్నారు, చెప్పేశా. ఇంకా నా సమస్యకి సమాధానం మీరు కాదని చెప్పి వెళ్ళిపోయాడు. అయ్యో, వాడి సమస్యకి సమాధానం నా దగ్గర ఉంది. అయినా అసలు ఈ టైంలో వెళ్ళిపోవడం ఏంటి? ఛా! హలో నందు. చెప్పమృత, శ్రీకి ఆల్రెడీ చెప్పాను నేను. నందు ప్లీజ్ ఒక్కసారి నన్ను కలు. నీకు కావాల్సిన సమాధానం నేను ఇస్తాను. ఆ తర్వాత ఇలా హాఫ్ హార్టెడ్తో కాకుండా ఆనందంతో నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పొచ్చు. ప్లీజ్ నందు, ఒక్కసారి నన్ను కలు. సరే. మా ఫ్లాట్ వెనకాల ఒక ఎంటీ ప్లేస్ ఉంది కదా, అక్కడికి రా. ఓకే. ఓకే, బాయ్. అమ్మయ్యా, వస్తున్నాడు. మంచిది. తమరు కానివ్వండి. మన తొందర దారా. కన్నా, కన్నా, ఎలా ఉన్నావమ్మో? బాగున్నాను. బాగుంటావులే. నువ్వెందుకు బాగుండవు? ఎప్పుడు ప్రస్తుతంలోనే బతుకుతావు కదా, హ్యాపీగానే ఉంటావు. నేను చూసావు ఎంత పిచ్చనా కొడుకును. నువ్వు కనిపిస్తే పీక పిసికెళ్ళినంత కోపంతో వచ్చాను, కానీ నువ్వు కనబడగానే ఎమోషనల్ అయిపోయి పైగా ఎలా ఉన్నావని అడుగుతున్నాను. పిచ్చ నా కొడుకుని. ఇంతకీ నువ్వెలా ఉన్నావు కన్నా? ఎలా ఉంటాను? ఇలా ఉన్నాను. ఒక మనిషి అవసరం కోసం, సంతోషం కోసం ప్రేమ పేరుతో గాయం చేస్తే గతానికి భవిష్యత్తుకి మధ్యలో బతకలేక ప్రస్తుతంలో నలిగిపోతున్నాను. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. నో, నెవర్. నువ్వెప్పటికీ నా పెయిన్ అర్థం చేసుకోలేవు. తప్పు నా వైపే ఉంది. నీ కోపం పోయేలా కొడతా అంటే కొట్టు, లేక నీకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగు. నాది కోపం కాదు, బాధ. లైఫ్లో అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? మనం ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మనల్ని ఎందుకు వదిలేసారో తెలియకుండా పోవడం. నువ్వు నన్ను ఎందుకు వదిలేసావో తెలీదు, నేనేం తప్పు చేశానో తెలీదు. ఇప్పటికీ ఆ విషయం తెలియక నాలో ఆ భారం మోస్తూనే ఉన్నాను. ఇంక మొయ్యలేను. దయచేసి ఆ ఒక్కదానికి సమాధానం చెప్పేసి వెళ్ళిపో చాలు. ఎందుకంటే నువ్వు ఒక పెద్ద ఎమోషనల్ ఫూల్. అలాంటి వాడు ప్రేమానంగానే పొంగిపోతాడు. సెక్స్ అంటే సరెండర్ అయిపోతాడే తప్ప అమ్మాయి మంచిని ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. ఆడదాని అందం తన శరీరంలో ఉంటే మగవాడి అందం తన తెలివితేటల్లో ఉంటుంది. అందుకే నాలాంటి తెలివైన అమ్మాయి నాకంటే తెలివైనోడనే కోరుకుంటుంది తప్ప నీలాంటి ఎమోషనల్ ఫూల్ని కాదు. అది నీకు అప్పుడు చెప్పినా అర్థం కాలేదు. పైగా నన్నే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవాడివి. అందుకే వెళ్ళిపోయా. ఇప్పటికీ నీకు అర్థం కాలేదు కదా, బికాస్ స్టిల్ యు ఆర్ అ ఫూల్. నువ్వు ఈ స్థాయిలో ఉన్నా కూడా మానసికంగా అక్కడే ఉండిపోయావు. నేను నమ్మినట్టే ఉన్నావు. మరి మళ్ళీ ఎందుకు వచ్చావు? కనీసం నేను నిన్నెందుకు వదిలేసానో తెలిస్తే నీ వాల్యూ నీకు తెలుస్తుందని ఆ బ్రోకర్ పిల్ల అడుక్కుంటే వచ్చా. సరే, తెలుసో తెలికో నువ్వు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం నేనే అని వచ్చా. వాహ్ వాహ్ వాహ్, వాట్ ఎ గ్రేట్ లవర్. నన్ను పిచ్చోళ్ళ రోడ్డు మీద వదిలేసింది నువ్వే, ఇప్పుడు జాలి చూపిస్తుంది కూడా నువ్వే. వావ్, వాట్ ఎ గ్రేట్ ప్రేయసి. నిన్ను వద్దులే,
నిన్ను ముట్టుకుంటే మళ్ళీ నా ప్రేమ నేనే అవమానించుకున్నాను అవుతాను. ఒకప్పుడు నీ మాట, నీ టచ్, నీ ప్రేమ, నీ ప్రెజెన్స్ నాకు ఒక హై ఇస్తుంటే అవి ఒక వ్యసనంలా ఫీల్ అయ్యాను. కానీ మన వ్యసనాలే మన నాశనాన్ని కోరుకుంటే అన్న ఆ ఒక్క చిన్న లాజిక్ ఉంది చూసావా, అది మిస్ అయిపోయాను. ఫూల్ని కదా, ఫూల్ని. మా అబ్బాయిలో మీకు తెలిసేలా ప్రేమిస్తే చాలనుకుంటాం, అది మీకు మంచిదే. కానీ మీరు ఎలాంటి వాళ్ళు కూడా తెలుసుకొని ప్రేమించడం మాకు కూడా మంచిది. ఇన్నాళ్ళు నువ్వు మరక నా ముఖం మీద వేస్తే నేను అద్దం తుడుస్తూ కూర్చున్నా, పిచ్చి నా కొడుకుని. ఎనీవే, ఇన్నాళ్ళు మోస్తున్న భారాన్ని దించేసుకోవడానికి హెల్ప్ చేసావు కదా, థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా నా వల్ల భారం ఏమైనా ఉంటే చెప్పు, దించేసుకోవచ్చు, సమాధానం చెప్తాను. ఇద్దరం ఇష్టపడి స్టార్ట్ చేసిన జర్నీని నచ్చినప్పుడు చెప్పి వెళ్ళాల్సింది. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ని స్కిప్ చేస్తే చాలనుకున్నాను. బట్ కర్మ ఇస్ అ బిచ్. అందుకేనేమో ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఉన్న మజాని ఎంజాయ్ చేయలేకపోతున్నా. నువ్వు క్షమిస్తే ఆ లైఫ్ నాకు మళ్ళీ తిరిగి వస్తుందేమో. విల్ యూ ప్లీజ్ ఫర్గివ్ మీ? నన్ను నాకు ఇచ్చేసావు కదా, నీకు కూడా నువ్వు దొరుకుతావులే. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ కన్నా. గాడ్, వాడిని ఎక్కడెక్కడికో రమ్మని నువ్వేమో ఇక్కడ బ్రహ్మానందం కామెడీ సీన్స్ పెట్టుకుని పడి పడి మరి నవ్వుతున్నావు. నువ్వు కూడా ఎంజాయ్ చేయి. ఏం ఎంజాయో, వాడు వచ్చాడంటే మనకి రక్త చరిత్ర పార్ట్ 2 పార్ట్ 3 కలిపి చూపించేస్తాడేమో. రైట్. వాడితో తిరిగి తిరిగి ఇది కూడా సైకిల్లో మారిపోయింది. చూడరా, చూడు. నువ్వు చూడవే తల్లి. ఏంటిది? థ్యాంక్ యూ అమృత, థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళు అబద్ధంలో బతికి నిజం వాల్యూ తెలుసుకోలేకపోయాను. ఈరోజు నా నిజాన్ని నాకు ఇచ్చావు. సరే, ఏంటో తెలీదు, ఈరోజు బాగా నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. మారిపోయాడా? వెళ్ళి డ్యూటీ ఎక్కు. అవసరం లేదు శ్రీ. అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. పొదిగిన గుడ్డు పెళ్ళైనప్పుడు ఆ కొడుకి, ఎదిగిన బిడ్డ ప్రయోజకుడు అయినప్పుడు ఆ తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో. ఇప్పుడు నీ మొహంలో అంత ఆనందంగా ఉంది. నీ మన అమృత శివస్ ఫస్ట్ ప్రాజెక్టే బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు మనం ఏ రీల్ చేసినా పక్కా వైరల్ అయిపోతాం. తొందరగా చేసే వీడియోస్ చేద్దాం. హలో, మనీషివా కుంభకర్ణుడివా? 3 రోజులు పడుకున్నావు తెలుసా? అంటే ఎన్నో రోజుల నుంచి నిద్రకు బాకీ ఉన్నా, సో ఒకేసారి అప్పు తీర్చేయాల్సి వచ్చింది. అన్నట్టు నా కంపెనీలో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, మీకు జాబ్ ఇప్పిస్తాను, వచ్చేయండి, అందరం కలిసే ఉండొచ్చు. జాబా? అంత సీన్ లేదు. మా అమృత శివస్ ఫస్ట్ ప్రాజెక్టే బ్లాక్ బస్టర్ అయింది. సో తమరు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే మేము బ్రాండింగ్ స్టార్ట్ చేస్తాం. హలో శ్రీ, ఒకటి కాదు 2 బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్స్.
ఏంటి చందు ఏంటి మ్యాటరా? అంటే నువ్వు చెప్పిన పిల్ల దొరికేసి ఇంకేంటి మనకి ఇంకా తిరిగే లేదు. చందుగడికి కూడా పెళ్ళి అయిపోతుంది. మా లేటెస్ట్ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. సో ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మమ్మల్ని మర్చిపోయారు వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు వాట్ ద ఫన్ తెలుగు. వాళ్ళంత క్యూట్గా అడిగినందుకైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.